ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆయన మంచి విశ్వాసి. అయితే ఓసారి ఓ శాస్త్రవేత్తల సమావేశానికి వెళ్ళాడంట. ఆయనకి ఎప్పుడూ కోరిక ఉండేదంట, శాస్త్రవేత్తలు అందరూ కూర్చున్నప్పుడు బైబిల్ నుంచి ఏమన్నా చెప్పాలి అని. కానీ ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అరిసేవాళ్ళంట. మాకు బైబిల్ వద్దు అని అరిసేవాళ్ళంట. అందుకనే ఆయన ఒకరోజు బాగా ఆలోచించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడంట. ఏమన్నాడంటే, అయ్యా నేను ఈరోజు ఒక ప్రేమ కథ చెప్తాను అన్నాడంట. అంటే అందరూ జాగ్రత్త కూర్చొని వింటూ ఉంటే ఆయన చెప్పాడంట, స్తుతి అనే దేశంలో, ఫలభరితం అనే ప్రాంతంలో, రొట్టెలు అనేటువంటి ఊరిలో దేవుడే నా రాజు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రసన్నత అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో అశాంతి వచ్చింది, ఊర్లో సమస్యలు వచ్చాయి. అలాంటి గందరగోళాల మధ్యన 2 కొడుకులు పుట్టారు. పరిస్థితులకు అనుగుణంగా కొడుకులకు పేర్లు పెట్టారు. ఒక కొడుకు పేరు జబ్బు, ఇంకో కొడుకు పేరు పనికిమాలినాడు. పరిస్థితులు ఇంకా బాగా చెడ్డగా అయిపోతే ఈ ఊరిలో ఉండలేమని పక్క దేశం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్నాక ఒక 2 అమ్మాయిలు చూసి కొడుకులకి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక కోడల పేరు మొండి, ఇంకో కోడల పేరు స్నేహం. ఈ విధంగా ఆయన కథ చెప్పుకుంటూ వెళ్ళాడంట. అందరూ కూడా జాగ్రత్తగా వినేసి చాలా కాలం తర్వాత ఓ మంచి కథ చెప్పా ఉన్నారంట. నేను సగమే చెప్పాను, తను పూర్తిగా చెప్పాడు. ఆయన అప్పుడు నవ్వుకుంటూ అన్నాడంట, ఈ కథ నేను బైబిల్లోని చెప్తున్నాను అన్నాడంట. అంటే అప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, బైబిల్లో ఇలాంటి పేర్లు ఎక్కడ లేవు, నువ్వు మమ్మల్ని మోసం చేయొద్దు, బైబిల్లో కాదు ఇది అన్నారంట. లేదు, బైబిల్లో ఉన్నటువంటి హీబ్రూ పేర్లకి మన అనువాదం చేసి నేను చెప్పాను అన్నాడంట. స్తుతి అంటే యోధ, ఫలభరితం అంటే ఎఫ్రత, రొట్టెలు అంటే బెత్లెహేం, ఎలిమెలక్ అని అంటే దేవుడైన రాజు, నయోమి అంటే ప్రసన్నత, మహ్లోను కిలోను అంటే జబ్బు పనికిమాలినవాడు, ఓర్ఫా రూతు అని అంటే మొండి స్నేహం. రూతు గ్రంథాన్ని ఆయన కథలాగా చెప్పాడు. ఈరోజు రూతు గ్రంథంలో ఒక చిన్న భాగం మీతో కలిసి ధ్యానం చేస్తాను. రూతు గ్రంథం చాలా అద్భుతమైంది. ఎందుకు అని అంటారేమో, 85 వచనాలు చిన్న పుస్తకం. 1వ అధ్యాయానికి 23, 2వ అధ్యాయానికి 22, 3వ అధ్యాయానికి 18, 4వ అధ్యాయానికి 22, 85 వచనాలు. 85 వచనాల్లో 46 వచనాలు సంభాషణ, అంటే మనుషులతో మనుషులు మాట్లాడుకునేది. మనము అలా మనుషులు మాటలు వినటం అంటే ఇష్టపడతాం. అలాగ చక్కగా ఒక కథ రూపంలో, ఒక డ్రామా లాగా అది నడుస్తూ ఉంటుంది. ఈ రూతు గ్రంథం 4 అధ్యాయాలు 85 వచనాలు అంతా కలిసి ఒక 50 రోజుల్లో అయిపోయింది. 50 రోజులు అంతే. 50 రోజుల్లో జరిగినటువంటి విశేషాలు ఇవి. 50 రోజులకు ముందు ఏమైందో పరిచయం ఉంటుంది, 50 రోజుల తర్వాత ఏమైందో చివరి మాటలాగా ఉంటుంది అంతే. అయితే మెయిన్ సన్నివేశం 50 రోజులు. 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 4వ అధ్యాయం 15వ వచనానికి పట్టిన కాలం 50 రోజులు, 7 వారాలు అంతే. 7 వారాల కథ ఇది. చాలా శక్తివంతమైనది. ఎందుకు అంటారేమో, ఈ కథ జరిగిపోయిన 100 సంవత్సరాల తర్వాత పుస్తకం రాశారు. 100 సంవత్సరాల దాకా రూతు గ్రంథం రాయలా. రూతు చచ్చిపోయిన తర్వాత రాశారు. సమూయేలు దీన్ని రాశాడు. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత రాశాడు. సార్, రూతు గ్రంథం మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా అని అంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటి ఏంటనంటే, మన యేసు ప్రభువుకి విలువనిచ్చేది రూతు గ్రంథం. మనము దావీదు గొప్ప రాజు అని చెప్పడానికి కారణం రూతు గ్రంథం. దావీదు ఎవరో తెలుసుకోవడానికి రూతు గ్రంథం. బెత్లెహేంలో యేసు ప్రభు ఎందుకు పుట్టాలి అంటానికి రూతు గ్రంథం. ఒకవేళ
ఈ 85 వచనాల ఈ చిన్న పుస్తకం లేకపోతే నేను చెప్పినటువంటి ఈ మాటలన్నిటికీ జవాబు ఉండేది కాదు. మనందరం క్రిస్మస్ అనగానే బెత్లెహేము పురం గురించి ఆలోచిస్తాం. ఎందుకని బెత్లెహేం పురం గురించి అంత ఎక్కువ ఆలోచించాలి? బెత్లెహేం పురంలో పుట్టక మునిపే యేసు ప్రభు బెత్లెహేం పురంలో పుట్టాలి అని నిర్ణయించడం జరిగింది. ఎందుకనంటే బెత్లెహేంకి ఇంకో పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే దావీదు పురం అని. దావీదు ఎక్కడ పుట్టాడో మనకి బైబిల్లో ఇంకెక్కడ రాయలేదు. రూతు గ్రంథం ఒక్క చోటే రాశారు. చాలా జాగ్రత్తగా చెప్తున్నా, చిన్న పుస్తకం. అది లేకపోతే దావీదు ఎక్కడ పుట్టాడో మనకు తెలిసేది కాదు. బెత్లెహేముని దావీదు పురం అని ఎందుకు పిలిచారో మనకు తెలిసి ఉండేది కాదు. ఇంకో మాట చెప్పాలంటే దావీదు గురించి పూర్తి విశేషాలు మనకి బైబిల్లో ఇంకెక్కడ రాయాల, మనకి ఈ రూతు గ్రంథంలో రాశారు. ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఎవరైనా బాబు నువ్వెవరివే అని అంటే, సార్ నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ సార్. అది తెలుసులేవయ్యా. మీ నాన్న ఎవరు సార్? నాకు తెలియదు సార్. మీ అమ్మ ఎవర్రా? నాకు తెలియదు సార్. ఒకవేళ అలాంటి మాట చెప్పాను అనుకోండి, నన్ను ఏమంటారు మీరు? అనాథ అంటారు. కొంచెం లోకాయుక్తంగా మాట్లాడాలంటే దిక్కుమాలినోడు అంటారు. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదురా, వీడు దిక్కుమాలినోడురా అంటారు. మనకి అమ్మా నాన్న పేరు తెలియకపోతే దిక్కుమాలినోళ్ళం, మనకు అమ్మా నాన్న తెలియకపోతే కనుక అనాథులం. అయితే యూదులకి 10 తరాల వరకు చెప్పలేకపోతే కనుక వాళ్ళు అనాథులు. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఈ ప్రశ్నకి జవాబు చెప్తారో తెలియదు. మీ నాన్నగారి పేరు తెలుసుద్దిలేండి మీకు, మీ తాత పేరు కూడా తెలుసుద్ది. మీ తాత వాళ్ళ నాన్న పేరు తెలుసా? చాలామందికి తెలియదు. ఎందుకంటే మనకు అనవసరం. కొన్ని సంవత్సరాలు అయితే తాత పేరు కూడా చెప్పరు. మీ తాతగారు ఎవర్రా? ఏమో సార్ అంటారు. కానీ యూదులు అలా కాదు, 10 తరాల వరకు వెనక్కి చెప్పగలుగుతారంట. చెప్పలేకపోతే వాళ్ళని గుర్తించరు, వాళ్ళకి విలువ ఇవ్వరు. ఎందుకంటే యూదులకి జాతి తత్వం చాలా ప్రాముఖ్యం. ఏ జాతిలో పుట్టావు నువ్వు, ఏ తెగలో పుట్టావు? 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 మంది ఉన్నారు కదా ఇశ్రాయేలీలు. నువ్వు ఏ గోత్రానికి చెందినవాడు అడుగుతారు ఖచ్చితంగా. అందుకే పౌలు భక్తుడు నేను బెంజామీను గోత్రానికి చెందినవాడిని అని చెప్పుకున్నారు. యేసు ప్రభువు వారు యోధా గోత్రానికి చెందినటువంటి వాడు, యోధా గోత్రపు సింహం. ఆ విధంగా 10 తరాలు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాలి. దావీదు 10 తరాల గురించి రాసింది రూతు గ్రంథంలోనే. ఒకసారి తీస్తారా? రూతు గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 22 దాకా 10 పేర్లు ఉంటాయి. 10 పేర్లు. ఈ 10 పేర్లు దావీదు వెనకాల ఉన్నటువంటి 9 పేర్లు అన్నమాట. పెరెస్, ఆ తర్వాత హెస్రోను, ఆ తర్వాత రాము, ఆ తర్వాత అమీనాదాబు, ఆ తర్వాత నైసోను, ఆ తర్వాత సల్మాను, ఆ తర్వాత బోయజ్, ఆ తర్వాత ఒబెద్, ఆ తర్వాత యషీ, ఆ తర్వాత దావీదు. లెక్క పెట్టండి కరెక్ట్గా 10 పేర్లు. 10 తరాలు వెనక్కి వెళ్ళటం అనేది యూదులకి అలవాటు. కాబట్టి ఈ రూతు గ్రంథంలో దావీదు గుర్తింపు మనకు వస్తుంది, లేకపోతే వచ్చుండేది కాదు. తర్వాత మీకు ఒక మాట చెప్పాను, బెత్లెహేము అనేది చాలా మనము విలువైనటువంటి పట్టణంగా మనం అంచనా వేస్తాం. బెత్లెహేము యొక్క పుట్టుపూర్వోత్తరాలు దావీదు ఈ పురానికి చెందినవాడని, ఇదే ఊరిలో యేసుప్రభు పుట్టాలని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. నా హృదయానుసారుడు దావీదు, ఆయన ఎక్కడ పుట్టాడు, నేను కూడా అక్కడే పుట్టాలి. యేసయ్య ఈ లోకంలోకి బెత్లెహేములో ఒక బాబుగా పుట్టి రావటం జరిగింది. బెత్లెహేము ప్రేమికుల పురం. బెత్లెహేములో 3 ప్రేమ కథలు ఉన్నాయి. బెత్లెహేములో 3 ప్రేమ కథలు. ఒక్కొక్క ప్రేమ కథ చెప్తాను. మొదటి ప్రేమ కథ చాలా భారభరితంగా ఉంటుంది. ఒక తండ్రి తన కొడుకుతో మాట్లాడుతున్నాడు. చచ్చిపోతున్నాడు తండ్రి. చచ్చిపోకముందు కొడుకును కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. నాయనా, నేను చచ్చిపోతాను రా. నేను చచ్చిపోతే
నువ్వు నన్ను ఎక్కడ పాతి పెట్టాలో నీకు చెప్పాలరా అని చెప్తా ఉన్నాడు. ఆ నేపథ్యంలో తల్లిని ఎక్కడ పాతి పెట్టాడో చెప్పాడు. నాన్న, తల్లిని ఎక్కడ పాతి పెట్టావో నిన్ను అక్కడ పాతి పెట్టమంటావా? వద్దురా, వద్దు. అదేంటి నాన్న, అమ్మంటే నీకు చాలా ఇష్టం కదా? అవునరా, అమ్మంటే నాకు చాలా ప్రేమ, కానీ అక్కడొద్దు. ఎందుకంటే మన పూర్వీకులంతా వేరే చోట ఉన్నారురా. మీ పెద్దమ్మ అక్కడ ఉంది, మీ నానమ్మ అక్కడ ఉంది, మీ తాతయ్య అక్కడ ఉన్నారు, మీ ముత్తాత అక్కడ ఉన్నాడు, మీ ముత్తనానమ్మ అక్కడ ఉన్నారు. అక్కడ నన్ను పాతి పెట్టరా. ఎక్కడ పాతి పెట్టమంటావు నాన్న? హెబ్రోన్లో పాతిపెట్టు అని అన్నాడు. సరే కానీ అమ్మ ఎలా చనిపోయిందో చెప్తావా? చెప్తానురా, నువ్వు అప్పుడు నా దగ్గర లేవు, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అమ్మ చనిపోయిందిరా. నేను ఎఫ్రతా ప్రాంతానికి వచ్చానురా. బెత్లెహేం దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ చాలా నీరసం అయిపోయింది. అమ్మ అక్కడ చచ్చిపోయిందిరా. అందుకే అమ్మని బెత్లెహేం దగ్గరే పాతి పెట్టేశాను. ఈ మాటలన్నది అన్నది ఎవరో తెలుసా? యాకోబు. ఎవరి గురించి అన్నాడు తెలుసా? ఆయనకు మొత్తం 4 భార్యలు. ఆ 4 భార్యలో ఒక్క భార్యను చాలా ప్రేమించాడు ఆయన. ఆ భార్యే యోసేపు యొక్క తండ్రి తల్లి, బెంజామిన్ యొక్క తల్లి రేచల్, రాహేల్. ఆమంటే చాలా ఇష్టం. ఆమెను పాతిపెట్టింది బెత్లెహేంలోనే. ఇప్పటికీ చాలామంది హోలీ ల్యాండ్ టూర్ అని వెళ్తూ ఉంటారు. ఈ యెరూషలేం అవి చూడటానికి రోడ్డు మీద బస్సు ఆపి అదిగోండి అదే సమాధిని చూపిస్తారు. పొడుగ్గా బురుజు వస్తుంది, చాలా గట్టిగా కట్టాడు సమాధి. కనబడుతుంది రోడ్డు మీద నుంచి, అంత దూరంలో కనబడుతుంది. రోడ్డు ఎక్కడ ఉంటుంది? మన చర్చ్ ఉంది కదా, అంత దూరంలో ఉంటుంది సమాధి. ఎవరు దిగి వెళ్ళరు, పెద్ద చూడటానికి ఏం ఉండదు, పెద్దగా ఆలోచించరు. కానీ అది గొప్ప ప్రేమ కథ. ఆ ప్రేమ కథ ముగిసింది బెత్లెహేంలో. ఇక రెండో ప్రేమ కథ ఈరోజు మనం చూడబోయేది బోయజ్కి రూతుకి మధ్యన కలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఫలిస్తే ఓబెద్దు పుట్టాడు. ఆ ఓబెద్దు కడుపులో జెస్సీ పుట్టాడు. ఆ జెస్సీ కడుపులో దావీదు పుట్టాడు. బోయజ్కి రూతుకి మధ్యన ఉన్నటువంటి ప్రేమ చాలా పవిత్రమైన ప్రేమ. ఈ 85 వచనాల్లో 5 వచనాలు గందరగోళం ఉంటే 8 వచనాలు ప్రేమ ఉంటుంది. ఆ 80 వచనాలు, ఈ 80 వచనాల ప్రేమ కథలో చాలా చక్కగా ఉంటుంది. దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఈ గ్రంథంలో మనం చూడగలుగుతాం. రూతులో మనల్ని మనం చూసుకోగలుగుతాం. బోయజులో యేసేను చూడగలుగుతాం. నయోమిలో ఒక విధంగా పరిశుద్ధాత్మని చూడగలుగుతాం. చాలా దివ్యమైనటువంటి గ్రంథం అది. రెండో ప్రేమ కథ. ఇక మూడోది అన్నిటికంటే గొప్ప ప్రేమ కథ. ఆ ప్రేమ కథను మించిన ప్రేమ కథ ఈ ప్రపంచంలో ఇక ఉండదేమో. ఉండదు, ఉండటానికి వీల్లేదు, ఉండటానికి అసాధ్యం. ఏంటి సార్ ఆ ప్రేమ కథ అంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమించిన ప్రేమ కథ. ఆ ప్రేమకు రుజువుగా, ఆ ప్రేమకు నిదర్శనంగా, ఆ ప్రేమకు ఇదిగో బహుమానమని తన కొడుకునిచ్చింది బెత్లెహేములో. కాబట్టి అది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రేమ కథ. కాబట్టి ఈ బెత్లెహేం చాలా గొప్ప గ్రంథం అని చెప్పాలి. సరే, మనం రూతు గ్రంథంలోకి వచ్చేద్దాం. నేను కొన్ని వచనాలు చదువుతాను, ఆ వచనాల నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మనం పుస్తకం అంతటినీ మీకు పరిచయం చేసినప్పుడు కూడా 2-3 పాఠాలు మాత్రం మీకు నేర్పిస్తాను. అది నేను చేసేటువంటి పని. మొదటి అధ్యాయం, మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలినటువంటి దినముల యందు. ఈ కథ ఎప్పుడు జరిగింది? రూతు బోయజ్ వీళ్ళిద్దరి కలయిక ఎప్పుడు జరిగింది? రూతు అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచ పటములోకి ఎప్పుడొచ్చింది? న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాల్లో. న్యాయాధిపతుల గురించి చిన్న కథలాగా మీకు చెప్తాను. దేవుడు ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం దాటించి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేపించి యోర్దాను నది ఒడ్డు దగ్గరికి తెచ్చాడు. అక్కడ మోషే చనిపోయాడు. ఆ తర్వాత యెహోషువ వాళ్ళని నడిపించేవాడయ్యాడు. యెహోషువ యోర్దాను నది దాటిన తర్వాత 7 సంవత్సరాలు కష్టపడి కనానీలందరినీ కూడా ఓడగొట్టి మొత్తం దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని తను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత 18 ఏళ్ళు ఆయన పెద్దగా ఉన్నాడు.
పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, సర్పంచ్ లాగా ఉన్నాడు, పెద్ద ఆయనలాగా ఉన్నాడు. ఈ 18 సంవత్సరాలు ఈ 12 గోత్రాల వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆ దేశాన్ని పంచి ఇచ్చేశాడు. యెహోషువ 110 ఏళ్ళోడుగా చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోకముందు చివరిగా చెప్పిన మాట చాలా గంభీరమైన మాట. చాలా ఇళ్లల్లో ఆయన మాట రాసుకుంటారు. అది ఎంత మట్టుకు వాళ్ళు పాటిస్తారు నాకు తెలియదు, కానీ రాసుకుంటారు. ఏమని? నేనును నా ఇంటి వారము యెహోవాను సేవింతుమని వాళ్ళు పెట్టేసుకుంటారు. అది యెహోషువ అన్నాడు. ఆ నేపథ్యం అంతా చూస్తే కనుక చాలా బాగుంటుంది. యెహోషువ తాను చచ్చిపోకముందు చెప్పినటువంటి మాటలు, నేను ఇంకెంతకాలం బతుకుంటానో తెలియదు, నేనైతే ఇది నిర్ణయం తీసుకున్నాను, నేనైతే యెహోవాని సేవించాలని నిర్ణయం తీసుకున్నాను, మరి మీరేమంటారు అని ప్రశ్నించి ఆయన ప్రసంగాన్ని ముగించాడు. తర్వాత చనిపోయాడు. యెహోషువ చనిపోయినప్పుడు 110 సంవత్సరాలు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతూ కథను పొడిగిస్తాను నేను, అంతే. అంటే మీరు తర్వాత నేను చెప్పినట్లు కథ ఉందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్య భాగాన్నంతా మీరు చదువుకోవాలి. అక్కడక్కడ చదివి వినిపిస్తాను, అంతే. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నూను కుమారుడును యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడే మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సహర జనులు అతన్ని పాతిపెట్టారు. అది చావడం కూడా నాకు రావట్లేదు, ఆడెవడో పాతిపెట్టారు. ఇది జరిగింది విషయం. అయిపోయింది. యెహోషువ తన పని ముగించుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఇది 8వ వచనంలో రాశారు. 9వ వచనం చూడండి, ఎంత వైవిధ్యం ఉంటుందో చూద్దాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడరి, అంటే చచ్చిపోయారు. అంటే యెహోషువ కాలానికి చెందిన వాళ్ళందరూ చచ్చిపోయారు. యెహోషువ వయసుకు చెందిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఇక వాళ్ళ నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మరి తెలియదు మనకి. ఆ తరం వెళ్ళిపోయింది. ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత ఏం చూద్దాం. వారి తర్వాత ఇక్కడ చూడండి, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, అంటే అప్పట్లో 30-40 సంవత్సరాలు పట్టేది ఒక విశ్వాసం నుంచి బయట రావడానికి, ఒక నమ్మకాన్ని నుంచి బయట రావడానికి. అందుకనే ఆ తరం గడిచేటప్పటికి ఇశ్రాయేలీయులు మారిపోయారు. వాళ్ళు వాళ్ళని తిట్టొద్దు. ఎందుకు తిట్టొద్దు సార్ అంటారేమో. మనం అంతకంటే దరిద్రులం. ఎందుకు అంతకంటే దరిద్రులం అంటే, మీ అందరికీ ఈ అనుభవం ఉంటుంది. మీకు కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడు తెగ ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, పాస్టర్ల దగ్గరకు వస్తారు, వీలైతే రోడ్డు మీద మోకరించమంటే కూడా మోకరిస్తారు, ప్రార్థన చేయండి అని అంటారు. దేవుణ్ణి ఎంతగానో కొనియాడతారు, ఎంతగానో ఆరాధిస్తారు. దేవుడు కృప చూపించి దేవుడు మీ సమస్యను పరిష్కరిస్తే కొన్ని రోజుల్లోనే దేవుడు మర్చిపోతారు. కొన్ని రోజులే, ఎక్కువ రోజులు ఉండరు, కొన్ని రోజులే, చాలా త్వరగా మర్చిపోతారు. కొంతమంది ఎంత దరిద్రులు అంటే ఆ మాట ఉపయోగించడానికి ఇబ్బందిగా అనిపించట్లేదు నాకు, ఎందుకంటే అంత దరిద్రతను నేను చూశాను. ఒకసారి ఒక ఆవిడ దగ్గర నన్ను 3 ఏళ్ళు విసిగిచ్చింది. ఎందుకనంటే వారానికి ఒకసారి ఫోన్ చేసి ఏమన్నా నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి అని అడిగేది. ఎందుకనంటే ఆమెకి పిల్లలు లేరు. 3 సంవత్సరాల తర్వాత ఆమె ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేయటం మానేసింది. ఎందుకు మానేసిందో అనుకున్నాను, గుర్తురాలేదు. చాలా కాలం తర్వాత ఇవిడ ఎందుకు ఫోన్ చేయట్లేదు, ఏమైందబ్బా అని అనుకున్నాను. 6 ఏళ్ళ తర్వాత కలిసింది ఆవిడ. 6 ఏళ్ల తర్వాత చేతిలో ఒక 5 ఏళ్ల బాబు ఉన్నాడు. అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వంగానే ఫోన్ మానేసింది. అస్సలు నవ్వద్దు, మీలో అలాంటి దరిద్రులు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు మీ ఇంట్లో. మీ దగ్గర చాలామంది పాస్టర్లు దాన్ని ఒప్పుకుంటారు. అవసరత వచ్చినప్పుడు కాళ్ళు పట్టేసుకుంటారు, పని అయిపోయిన తర్వాత కనబడిన కూడా కనబడరు. ఏమని చెప్పాలి మిమ్మల్ని? నీచ నికృష్టులు అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో పుట్టుకొచ్చింది రూతు గ్రంథం. అందుకే అది మన కథ.
మనమేంటో దీంట్లో కనబడుతుంది అన్నమాట. సరే, 2వ అధ్యాయం 9వ వచనం అయిన తర్వాత 11వ వచనంకి వచ్చేద్దాం. అంటే అదే దాంట్లో, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి దేవుణ్ణి వదిలేశారు. బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టరోతును పూజించిరి. ఎంత స్పష్టంగా ఉంచండి. 8వ వచనం ఎలా ఉంది, 12వ వచనం ఎలా ఉంది? నేనును నా ఇంటి వారు దేవుణ్ణి సేవిస్తాం, మరి మీరేం చేయదలుచుకున్నారు అనేది 8వ వచనం అయితే, మేము ఈ ఊళ్ళో ఉన్న దేవతలను అన్నదిని సేవించదలుచుకున్నాం అన్నది 11వ వచనం. మీలో చాలామంది ఈ మాటలు వింటున్నప్పుడు, ఇది నాకు కాదులే, ఇది నాకు వర్తించేది కాదులే, ఇది నాకు సంబంధించింది కాదులే, నేను దేవతలను ఎక్కడ కొలుస్తున్నాను, నేను వేరే దేవుళ్ళని ఎందుకు కొలుస్తున్నాను, నేను వచ్చేది చర్చికే కదా, నేను గుళ్ళకి వెళ్ళను కదా, మసీదులకు వెళ్ళను కదా, ఇది నాకు సంబంధించింది కాదులే అని అనుకుంటున్నారేమో. మిమ్మల్ని అందరినీ కూడా బుక్ చేస్తా ఈ సాయంత్రం. మీరందరూ అదే జాతి వాళ్ళు అని రుజువు చేస్తా. ఖచ్చితంగా మీరు ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అని చెప్తాను నేను. ఓకే, ఎందుకు జరిగింది ఇలా అంటానికి ఒక్క పేజీ వెనక్కి తెప్పండి. 1వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఆ మాట గుర్తుపెట్టుకోండి, వెళ్ళగొట్టలేకపోయిరి. ఆ మాట గుర్తుపెట్టుకోండి, వెళ్ళగొట్టలేకపోయిరి. దేవుడు ఇశ్రాయేలీల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళక ముందు కొన్ని మాటలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అరే మీరు అక్కడికి వెళ్తున్నారు, అక్కడున్న ప్రజలకి క్లోజ్ అయిపోవద్దు, దగ్గర అయిపోవద్దు, అక్కడ ప్రజలకి మీ అమ్మాయిల్ని మీ అబ్బాయిల్ని ఇచ్చి పెళ్లి చేయొద్దు, అక్కడున్న వాళ్ళతో మరీ సన్నిహితం అయిపోవద్దు. ఎందుకో తెలుసా? అలా అయితే వాళ్ళ దేవతల్ని మీకు అంటగడతారు, వాళ్ళ దేవుళ్ళని మీకు అంటగడతారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది జరుగుద్ది. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు మీలోకి వచ్చేస్తాయి. నాకు కోపం వస్తుంది. కాబట్టి మీరు వాళ్ళ ఆచారాలని వెళ్ళగొట్టేయండి, మాకు వద్దు అని చెప్పండి. చెక్ వాళ్ళతో మీరు మమేకం అయిపోవద్దు, వాళ్ళకి దగ్గర అవ్వద్దు అని దేవుడు చెప్పాడు. చెప్పితే వాళ్ళు వినలా. జాగ్రత్త, వాళ్ళు చేసింది ఏంటనంటే, వాళ్ళు యెహోవాని వదిలిపెట్టలా. జాగ్రత్త, అటే వేం చూడక్కర్లా, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు చూసి మీరు చేసే సింగనాదం ఏమి లేదు. నాకు చూడండి, మీరు మిస్ అయితే కనుక, ఆర్డర్ మిస్ అయితే కనుక తర్వాత ఆడెవడో అని అడుగుతారు మధ్యలో. నేను సొల్లు చెప్పడానికి రాలా, జరిగింది వరుస క్రమంలో చెప్తున్నా. చివరిలో వినొచ్చులే అంటే అర్థం కాదు, పూర్తిగా వినండి. మీకు ఇష్టమయ్యే విధంగానే చెప్తున్నాను కదా, కఠిన పదాలు ఏమి లేవు కదా, వినండి. అర్థమైందా? జాగ్రత్త వినండి. అయితే దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశంలోకి వచ్చినప్పుడు ఆ మాట చెప్తే వాళ్ళు యెహోవా దేవుణ్ణి వదిలేలా. మీరు కూడా యెహోవా దేవుణ్ణి వదిలేలా. అందుకే మీటింగ్కి వచ్చి కూర్చున్నారు. రాత్రి 10 అయినా వచ్చి కూర్చున్నారు. ఇక్కడ బాగానే ఉంది, ఇంకో గంట కూర్చుంటారు ఇక్కడ. నేను కాదనట్లా, మీకు దేవుడు అంటే ప్రేమ లేదని నేను అన్నాను, ఉంది. అందుకే ఎంతసేపు కూర్చున్నారు ఇక్కడ. లేకపోతే ఇంటికి వెళ్ళి సీరియల్ చూసిండేవాళ్ళు. కానీ మీకుండేటువంటి పరిస్థితి ఏంటంటే, వాళ్ళకున్నది ఏంటంటే, వాళ్ళు యెహోవా దేవుణ్ణి వదలలేదు, ఆ ఊర్లో ఉన్న ఆచారాలు కూడా వదలలేదు వాళ్ళు. మీరు కూడా అంతే. సరే, ఏదో ఒక్క మాట చూపించేసి వెళ్ళగొట్టలేదని అలా అంటారేంటి అని అంటారేమో. చూద్దాం. 1వ అధ్యాయంలో మనం ఇంకొన్ని వచనాలు చూద్దాం. 21వ వచనం చూశాను కదా ఇందాక. ఇప్పుడు 21వ వచనం చూద్దాం. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీలు వెళ్ళగొట్టలేదు. రెండోసారి 19వ వచనంలో వెళ్ళగొట్టలేదు, 21వ వచనంలో వెళ్ళగొట్టలేదు. 27వ వచనం, మనష్షీయులు స్వాధీనపరచుకోలేదు. ఇది 27వ వచనం.
29వ వచనం, ఎఫ్రాయిములు వెళ్ళగొట్టలేదు. ఇది 29వ వచనం. 30వ వచనం, జెబులూనీలు వెళ్ళగొట్టలేదు. 32వ వచనం, మరియు ఆ దేశ నివాసులైన కనానీలను వెళ్ళగొట్టక వారి మధ్యన నివసించిరి. వీళ్ళంతా చేసింది ఏంటంటే కలిసిపోయారు. వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎంత గట్టిగా పడిందంటే వాళ్ళ ఆచారాల్ని వీళ్ళు సులభతరంగా పాటించేయటం మొదలుపెట్టారు. ఎలాగా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక దేవుడి పేరు ఉపయోగించేవాళ్ళు. ఏం పేరు అది? యుద్ధాశూరుడు. చెప్పండి, నెక్స్ట్ మాట ఏంటి? యుద్ధాశూరుడు. చెప్పండి సార్. మరి చెప్పరే, మీకు వచ్చే డైలాగే కదా, యుద్ధాశూరుడు యెహోవా. కాబట్టి యుద్ధానికి వెళ్తే కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యెహోవా దగ్గరికి వెళ్ళాలి. ఆస్తి అంతస్తు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బయలు దగ్గరికి వెళ్ళాలి. పిల్లలు పుట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అష్టరోతు దగ్గరికి వెళ్ళాలి. ఈ విధంగా దేవుడి దగ్గరికి వస్తున్నారు, దేవతల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టారు. వాళ్ళ ఆచారాలు అక్కడి నుంచి తెచ్చుకోవటం మొదలుపెట్టారు, వాటిని వెంబడించడం మొదలుపెట్టారు. దేవుడికి నువ్వు ఆయన్ని పూర్తిగా వెంబడిస్తున్నావు అనుకో, చాలా సంతోషం. ఆయన్ని పూర్తిగా వదిలేసావు అనుకో, నీ మీద జాలి. ఆయన్ని పక్కన పెట్టి వేరు వేరు పాటిస్తున్నావు తూ అని ఉమ్మొస్తా అంటాడు దేవుడు. మీలో చాలామంది మీద దేవుడు ఉమ్మేయడానికి రెడీ అయ్యాడు. ఎందుకో తెలుసా? మీరు దేవుణ్ణి వదలరు, దెయ్యాన్ని వదలరు. మీరు దేవుణ్ణి వదలరు, మీ ఆచారాలని, దిక్కుమాలిన ఆచారాలని వదలరు. మీకు 3 ఆచారాల గురించి చెప్తాను. మీలో 100కి 95% దీన్ని పాటించేవాళ్ళే. 3 ఆచారాలు చెప్తాను. సంఘాల్లో కూడా పాటిస్తున్నారు, దరిద్రపు ఎదవలో. చెప్తాను ఖచ్చితంగా. ఏంటవి అని అంటారేమో. మొదటి ఆచారం మీ అందరూ పాటించేటువంటిది ఏంటి అని అంటే, పెళ్ళిళ్ళు టైం వచ్చేటప్పటికి వచ్చేస్తుంది అది. ఏంటి ఆ పెళ్ళిళ్ళ టైము? వాళ్ళు మనోళ్ళేనా అంటే ఏమన్నా గేదెకిచ్చి పెళ్లి చేస్తున్నావా? కుక్కకిచ్చి పెళ్లి చేస్తున్నావా? లేకపోతే గాడిదకిచ్చి పెళ్లి చేస్తున్నావా? మనిషిగా ఇచ్చి చేసేది. మనుషులందరూ వచ్చింది ఆదాము దగ్గర నుంచేగా. మనుషులందరూ కూడా యేసు ప్రభు స్వభావం కలిగిన వాళ్ళేగా. మనుషులందరూ కూడా దేవుడు తన స్వరూపంలో చేశాడుగా. ఈ దిక్కుమాలిన కులం ఎవడిచ్చాడు నీకు? రేయ్, ఎవడిచ్చాడు? అది బైబిల్లో ఉందా? లేదే. ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? ఒక విషయం గుర్తుపెట్టుకో, కులాన్ని తెచ్చిపెట్టుకుంటే ఏ దేవుణ్ణి తెచ్చిపెట్టుకున్నావు తెలుసా? మనుధర్మం అనే దాన్ని తెచ్చుకున్నావు. నేను దాన్ని కించపరిచి మాట్లాడతా, దానికి వ్యతిరేకంగా మాట్లాడతా. అది వాళ్ళ నమ్మకం. నువ్వు క్రైస్తవుడు అయితే దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నా. అది నా ప్రశ్న. వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారంటే వాళ్ళు పాటించుకున్నారు, నీకెందుకు? నువ్వు బైబిల్ చదివే వ్యక్తివి, నువ్వు దేవుడు అందరినీ ఒకే విధంగా సృష్టించాడని నమ్మేటువంటి దేవుడివి, అందరికీ ప్రభు అని నమ్మేవాడివి. అలాంటి వ్యక్తి అయినప్పుడు ఆ కులాల జోలికి ఎందుకు వెళ్ళాలి? మీలో చాలామంది కులం మీద ఆలోచించే వాళ్ళు ఉంటారు. కులాన్ని బట్టి స్నేహం, కులాన్ని బట్టి పెళ్ళి, కులాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండాలో లేదో నిర్ణయం, కులాన్ని బట్టి బతకడం. ఇంకెంత దరిద్రం అంటే, ఆ కులం ఉంటుందంటే రాయితీ వస్తుందంటే, చర్చిలో ఒక పేరు ఉంటుంది, ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది. కొంతమందికి, చాలామంది చదువుకున్న ఎదవలు ఉన్నారు ఇక్కడ. టీచర్ ఉద్యోగాలు చేసి, ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది వాడికి. దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మాడుతున్నావు అంటాడు. మర్యాద ఏంటో? చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చెప్పు తీసుకొని. తెలీదంటారా నీకు? తెలీదా నీకు? నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి. మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు ఎంతవా అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారు? పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తారు. అర్థమవుతున్నాయి? ఈ డ్రామాలన్నీ తెలియక చేసే ఎదవ పని కాదు ఇది, తెలిసి చేసే ఎదవ పని. ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతువి, నువ్వు పంది కుక్కవి. అన్నం తింటల్లా పెంట తినేవాళ్ళు.
నేను కులాన్ని తిట్టట్లా, అస్సలు తిట్టట్లా. అది వాళ్ళకు ఉంది, అది వాళ్ళ అలవాటు. నీకెందుకు వచ్చింది? నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకున్నావు? ఇది అర్థమైంది కదా. ఇక రెండో అలవాటు చెప్తాను. ఏంటి తెలుసా? మీ అమ్మాయికో మీ అబ్బాయికో పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది. మీరు చుట్టాలతో ఇరుగు పొరుగు వాళ్ళతో మాడుకుంటూ ఉంటారు, బాగా క్లోజ్ కదా. ఏమండి, మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. అవునా? పెళ్ళెప్పుడు? అదేనండి, మా పాస్టర్ గారిని అడిగి రేపు సోమవారం కానీ మంగళవారం కానీ డిసైడ్ చేసుకొని, సోమవారం వెళ్తారా పెళ్లి డేట్ డిసైడ్ చేసుకోవడానికి? అది మంచి రోజు కాదండి, మంచి రోజు కాదు. బుధవారం వెళ్ళండి, రాహుకాలం వెళ్ళిపోద్ది, అప్పుడు వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకోండి. ఎవడు చెప్పాడురా నీకు? ఎవడు చెప్పాడురా నీకు? 7 రోజులు దేవుడే సృష్టించాడు మనకి. మన అధీనంలో చుక్కలు ఉంటాయి కానీ చుక్కల అధీనంలో మనం ఉండమే. దేవుడు భూమికి రాజుగా చేశాడు మనల్ని. అవి మన మీద ఏలో, మనం వాళ్ళని ఏళ్తాం. నీకు అంత సామర్థ్యాన్ని ఇస్తే ప్రతి పనికి మన దాని కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు. ఎవడు చెప్పాడురా నీకు మంచి రోజు చెడ్డ రోజు అనేది ఉంటుందని? ఎవడు చెప్పాడు? పంచాంగం దగ్గరికి వెళ్ళమని ఎవడు చెప్పాడు? పంచాంగాన్ని తిట్టట్లేదు నేను, అది వాళ్ళు ఫాలో అవుతారు. నీకెందుకంట? నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి? లేదా పంచాంగం చూస్తావంటే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకో. చర్చికి ఎందుకు వచ్చావు? ఈ పాస్టర్ల దగ్గరికి ఎందుకు వచ్చావు? కొంతమంది పాస్టర్లు ఉంటారు దిక్కుమాలిన ఎదవలు, పనికిమాలిన ఎదవలు, పెంటలో ముచ్చిన చొప్పుతో కొట్టాలని. ఎందుకో తెలుసా? ఆ అయ్యగారు పంచాంగం ప్రకారం ఈరోజు బాగుంది. అవునమ్మా, చాలా మంచిదమ్మా, మన దేవుడు కూడా అలాగా తారీఖులను కొన్నిటిని ప్రేమిస్తాడమ్మా అని చెప్పే ఎదవలు ఉంటారు లేదు సార్? పెద్దవాళ్ళు చెప్పండి, ఎదవలు నోట్లో పెంట కొట్టేసేలా. మళ్ళీ ఆడు పాస్టర్ ఇది చెప్తున్నా కూడా నీకు సిగ్గనిపించకపోతే, ఇది చెప్తున్నా కూడా నీ మనసులో మార్పు రాకపోతే, ఇది చెప్తున్నా కూడా ఇలాంటి దిక్కుమాలిన పని చేయకూడదు అనిపించకపోతే, తగంటే ఎవడు చెప్పడు. ఇది రెండోది. మూడోది, మాది ఏలూరు, సొంతూరు. ఊర్లో ఏ చర్చో నేను చెప్పను. ఓ పెద్ద చర్చికి వెళ్ళాను, చాలా పెద్ద చర్చ్ అది. ఆ చర్చిలో ఇదివరకు 2-3 సార్లు వాక్యం చెప్పాను. అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళి కొంచెం గ్యాప్ ఉంది, 7 సంవత్సరాలు ఎంత గ్యాప్ వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ఈ ప్రసంగం చేసే ఈ పుల్పిట్ అంటారు కదా, చర్చికి ఈ పక్కన ఉండేది ఆ పక్కకి వెళ్ళింది. పాలరాతితో చేసింది అనమాట. దాని మీద బైబిల్ పెట్టుకొని చెప్తారు, చుట్టూ చక్కగా ఉంటుంది, అద్భుతంగా. నేను మామూలుగా చర్చిలోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూస్తే అక్కడ పులిపిటి కనబడతా. ఏమైందిరా బాబు అంటే ఇటే పొంది. నేను వాక్యం చెప్పేసి వచ్చాను, నాకెందుకు చెప్పేసి వచ్చా. వచ్చిన తర్వాత మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబర్. అర్థమైందా? ఇదేంటి పుల్పిట్ ఇటు ఉండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా. ఎవడాడు? సిద్ధాంతి. చర్చిలో పుల్పిట్ ఎటు ఉండాలి చెప్పాడంట. వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వారుగా వెళ్తుందంట. నేను అబద్ధం ఆడలా. మీరు పర్సనల్గా వచ్చి అడిగితే చర్చి పేరు కూడా చెప్తాను. నేను పబ్లిక్గా చెప్తే బాగోదని చెప్పట్లేదు, అంతే. అర్థమైందా? సిద్ధాంతిని అడిగి మార్చేశారంటండి. వీళ్ళు ఏమంటారండి, మీరు చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ఫాలో అవుతారా? సార్ చెప్పాడు సార్, ఆడు తాపి మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్. ఆడు చెప్పాడు సార్ వాస్తు ప్రకారం. ఈ పాస్టర్లు కొంతమంది ఉంటారు దిక్కుమాల పాస్టర్లు, మనకు కూడా ఉంది సార్ వాస్తు అంటాడు. ఆడు ఎవడు చెప్పాడు, ఎక్కడుందో వాస్తు నాకు తెలియదు. వాస్తు అంటే ఏంటో తెలుసా మీకు? అసలు చిన్నగా సులభంగా నేనేం కించిపరిచి మాటలో ఉన్న విషయం చెప్తాను. మనకు 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ 4 దిక్కులతో పాటు ఇంకో 4 దిక్కులు ఉంటాయి మధ్యలో, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, ఇలా మొత్తం 8 దిక్కులు.
అయితే వాస్తు చెప్పేది ఏంటంటే ఒక్కో దిక్కుకి ఒక దేవుడు ఉంటాడంట. ఒక్కో దిక్కుకి ఒక్కో దేవుడు. ఈ 8 దేవుళ్ళని 8 దిక్కుల్లో ఉన్న వాళ్ళని అష్ట దిక్పాలకులు అంటారు. అష్ట అంటే 8 దిక్కుల్ని పరిపాలించేవాడు. ఈ అష్ట దిక్పాలకులు చేసే పని ఏంటంటే ఎవరి దిక్కు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. అయితే ఈ 8 మంది దిక్పాలకులకి ఒక్కొక్కరికి ఒక్కో డిపార్ట్మెంట్, ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్. అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దేవుడు. గంగ నీటికి దేవుడు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడు. అయితే వాస్తు చెప్పే సింపుల్ విషయం ఏంటనంటే ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి. ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి. ఉదాహరణకి ఇది అగ్నిదేవుడి దిక్కు అనుకుందాం. ఇది అర్థమైందా? ఇదే అగ్నిదేవుడు. అయితే అగ్నిదేవుడి దిక్కు అయితే ఇటు నుంచో నేను వంట చేయాలి, ఆడికి నా మొహం చూపించాలి. నేను సైడ్ చూపించినా, నా ముడ్డి చూపించినా ఆడు కోపం వస్తుంది. అప్పుడు నాకు వచ్చే జబ్బు ఏంటంటే కడుపు మంట. మనం దాన్ని గ్యాస్ అనుకుంటాం. లేదు, ఆయనకు వచ్చింది. సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన కిచెన్ మార్చేస్తే మన కడుపు నొప్పి తగ్గిపోద్ది అంటాడు. అదే ఆయన చెప్పేది. అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారా అంటే ఒకే ఒక మాట చెప్తాను, వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు. నాకున్న ఒక్క దేవుడిని తృప్తిపరచలేక చేస్తున్నాను నేను. 8 మందిని ఏం చేస్తాను నేను? ఒక్కడు చెప్పింది వేయట్లేదు నేను. 8 మంది చెప్పింది నేను ఏం చేస్తాను? చేయగలనా? కాబట్టి నాకు అంత దమ్ము లేదమ్మా. అమ్మో అంత లేదు. మీకు ఏమన్నా ఉంటే చేసుకోండి సార్. మీరు చాలా చిన్నోళ్ళు సార్, మీరు ఒక్క దేవుడిని తృప్తిపరుస్తున్నాం, మేము చాలా సూపర్ సార్, 8 మందిని మేము తృప్తిపరిచేస్తామంటే చేసుకోండి. ఇవన్నీ క్రైస్తవులు చేసేవే. వాస్తు, కులం, మంచి గడియ, శుభ గడియ, ఇవన్నీ క్రైస్తవ్యం నుంచి వచ్చింది కాదు, బైబిల్ నుంచి వచ్చింది కాదు. వీళ్ళతో రాసుకొని పూసుకొని ఆచారాలు సొంతం చేసుకున్నాం మనం. ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. ఏం తేడా లేదు. అందుకే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే దేవుళ్ళని కొలిసేవాళ్ళు అయిపోయారు. మనం కూడా అంతే. దేవుడి స్థానం దేవుడికే, మన సొంత కబుర్లు మనకే. సరే, ఈ న్యాయాధిపతులంతా ఇలాగే నడిచింది. కొంతమంది మంచి న్యాయాధిపతులు వచ్చినప్పుడు సెట్ అయ్యారు, చెట్ట న్యాయాధిపతులు వచ్చినప్పుడు పారైపోయారు. గిద్యోను, దెబోరా ఇలాంటి వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు. సంసోను దేవుడు గొప్ప శక్తినిచ్చాడు, కానీ పనికిమాలిన వాళ్ళు అయిపోయాడు. వాళ్ళు వదిలేండి. చివరికి ఏమైందో చూడండి, మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. 21వ అధ్యాయం 25, ఇది లాస్ట్ వచనం. ఇంకా దాని తర్వాత ఇంకా లేదు. న్యాయాధిపతులు ఆ దినములలో ఇశ్రాయేలీయులకి రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చు. ఈ జాగ్రత్తమనండి మాట. ఎవడికి వాడు ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చును. ఇది కదా వాళ్ళు చేసింది. ఎందుకు? దేవుడు చెప్పినటువంటి నిష్ఠ జీవితం వాళ్ళకి లేదు, దేవుడు చెప్పినటువంటి పవిత్ర జీవితం లేదు. ఒక్కవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని కుటుంబాలుగా కూర్చోపెడితే, కుటుంబాలుగా అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, తాత, మామ ఇలా కూర్చోబెడితే, ఏ కుటుంబంలో అందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారంటే ఒక కుటుంబం కూడా ఉండదు. కొడుకో దారి, కూతురో దారి, భార్యో దారి, భర్తో దారి, ఎవడిష్టం ఆడిది. అంత దాకేందుకు? చిన్న పిల్లల్ని అలా ఎందుకు పరిగెడుతున్నావు అంటే నా ఇష్టం. ఆడంటాడు నా ఇష్టం. చిన్న పిల్లలు నా ఇష్టం. మనకి సిగ్గేసి వదిలేయాలని, మనం తల వంపులకి గురై వెళ్ళిపోవాలి. అన్నేం చేయలేం. ఆడు చెడ్డీ వేసుకుంటాడు, నిక్కరు కూడా కాదు, నా ఇష్టం అంటాడు. నా ఇష్టం, అది మనకున్నటువంటి తరం. నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా. సినిమాలు ఎందుకు చూస్తున్నారా? నా ఇష్టం. బైబిల్లో చూడొద్దని ఉందా? సిగరెట్లు ఎందుకు తాగుతున్నారు? బైబిల్లో సిగరెట్ గురించి ఉందా? మందు ఎందుకు కొడుతున్నారు? దేవుడు నీటిని ద్రాక్షారసంగా చేయలేదా? నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్లని జీవిస్తాను. ఇప్పుడు చెప్పండి, న్యాయాధిపతుల కాలానికి మనకేమన్నా తేడా ఉందా? ఏం తేడా లేదు.
ఆ కాలంలో పుట్టుకొచ్చినటువంటి గ్రంథమే రూతు గ్రంథం. అందుకే న్యాయాధిపతుల గ్రంథాన్ని చిన్న పరిచయం ఇచ్చాను మీకు. ఈ పరిచయం ద్వారా మనం ఎక్కడున్నామో తెలియాలని. ఇప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు. ఆ దినాలకి మనకి సంబంధం ఏంటంటే ఆ దినాల్లో ఏం జరిగిందో మనకు కూడా అదే జరుగుతుంది. వాళ్ళకి జరిగిన దానికంటే దరిద్రంగా జరుగుతుంది, వాళ్ళకి జరిగిన దానికంటే మరీ నీచ నికృష్టంగా జరుగుతుంది మనకి. అలాంటి పరిస్థితుల్లో దేశములో కరువు కలగగా, ఏం కలగగా? కరువు కలగగా. కరువు ఎవరు కలిగిస్తాడు? ఓ చిన్న మాట, ఇప్పుడు గాలి వస్తుందే, తుఫాను వాతావరణం ఉందే, దీన్ని ఎవరు కలిగించారు చెప్పండి నాకు? దీన్ని ఎవరు కలిగించారు సార్? ఎవరు? దేవుడు. ఇది దేవుడు కలిగించింది, దెయ్యం కాదు ఇది కలిగించేది. తుఫాన్లు వచ్చేది దేవుణ్ణి బట్టి, ఎండ ఎక్కువయ్యేది దేవుణ్ణి బట్టి. దేవుడు కలిగించాడు ఇవన్నీ. కొంతమంది నీచ నికృష్టమైనటువంటి పాస్టర్లు ఉంటారు, వాళ్ళు చేసే ప్రార్థన చెప్తాను. ఎందుకు సార్ వాళ్ళు తిడుతున్నారంటే వాడు చేసే ప్రార్థన పెట్టి చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. ఏమని చేస్తాడు తెలుసా? ప్రభువా ప్రభువా నీ అధీనంలో ఈ యొక్క వాతావరణం ఉంచుకో. ఏంట్రా ఉంచుకునేది? పక్క ఏమైనా వెళ్ళిందా? అధీనంలో ఉంచుకొని చెప్పాలి అని తెచ్చేసుకోవాలి వెంటనే. అవునా బాబు, అయ్యో సారీ నేను మర్చిపోయాను అని. దేవుని యొక్క మాట జవదాటుద్దా సృష్టి? దేవుని యొక్క మాట కాకుండా ఏమన్నా చేయగలుగుతుందా సృష్టి? చేయలేదే. సృష్టి ఎప్పుడు ఆయన అధీనంలోనే ఉంది. పాపం తర్వాత కూడా మానవుడికి బుద్ధి చెప్పాలంటే దేవుడు బుద్ధి చెప్పేది దేని ద్వారా? సృష్టి ద్వారా. యోనాకి దేవుడు బుద్ధి ఎలా చెప్పాడు? తుఫాను రా అంటే తుఫాను వచ్చింది, సముద్రము పొంగు అంటే సముద్రం పొంగింది, తిమింగళం పో అంటే పోయింది, తిమింగళం మింగు అంటే మింగింది, కడుపులో పెట్టుకోండి అంటే పెట్టుకుంది, వాడికి ఘాటు పడకుండా చూడంటే చూసింది, 2 రోజుల తర్వాత కక్కే అంటే కక్కేసింది. ఇది సృష్టి విన్నదే. సొరపాదు రా అంటే వచ్చేసింది, కాయ అంటే కాసేసింది, పురుగు పో అంటే పోయింది, కొరుకు అంటే కొరికేసింది, సొరకాయ కింద పడు అంటే పడింది, చెట్టు ఎండిపో అంటే ఎండింది. అన్నీ ఒక్క మాటతో విన్నాయి. ఎవడ వినలేదు తెలుసా? యోనా ప్రవక్త. కాబట్టి సృష్టి చెయ్యి దాటిపోయింది అని అనుకోద్దు. కరువు వచ్చిందంటే కారణం దేవుడే, జబ్బు వచ్చింది అంటే కారణం దేవుడే. ప్రపంచంలో ఏది జరిగినా దేవుడి యొక్క కనుదృష్టి దాటి వెళ్ళలేదు. అందుకే దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట ఒకసారి మీరు వింటే ఉంటుంది. ఒకసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. మీ కంటితో మీరు చూడండి. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు వినండి, చూడండి. మీరు దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. ఒకవేళ బైబిల్ తెచ్చుకోకపోతే కనీసం మొబైల్లో అయినా చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం. నేను ఎక్కువ పెద్ద వచనాలు చూపించాను, ఒక్క వచనమే చూపిస్తా, ఒక్క వచనం చూడండి. దాంట్లో మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అనవసరమైన దరిద్రమైన ప్రార్థనలు చేయొద్దు. కోపం తెప్పించే ప్రార్థన చేయొద్దు. ప్రార్థనే కోపం తెప్పిస్తుంది. ప్రభువా వాతావరణం నీ అధీనంలో పెట్టుకో అంటే దేవుడు కోపం వస్తుంది. నా అధీనంలో పెట్టుకోవటం ఏంట్రా? నా అధీనంలో పెట్టుకోవటం ఏంటి? నా అధీనంలో. ప్రభువా ఆ టైంలో కరోనా వచ్చినప్పుడు చాలామంది వీడియోలు చేశారు. కరోనా తొక్కేస్తున్నాం, సాతానుడు పంపించాడని వీడియోలు తీశారు. ఈ వచనం చదివి వినిపిస్తే వాళ్ళు ఏం చెప్తారు నాకు తెలియదు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, నేను అంటుంది ఎవరు ఇక్కడ? దేవుడు. ఎండలు ఎక్కువ అవుతున్నాయి, కారణం ఎవరు? దేవుడు. తుఫాన్ వచ్చింది, కారణం ఎవరు? దేవుడు. కోర్స్ దేవుడికి ప్రార్థన చేస్తే దాన్ని నెమ్మలపరిచేది కూడా దేవుడే, నేను కాదనట్లా. కానీ తెచ్చింది దేవుడు, వచ్చింది దేవుడి దగ్గర నుంచి. వాన కురియకుండా నేను ఆకాశాన్ని ఆపేసినప్పుడే కానీ. 2వది ఏమన్నాడు తెలుసా? దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. దేవుడు అప్పట్లో మిడతలకు సెలవిచ్చాడు, ఇప్పుడైతే కరోనా జీవులకి సెలవిచ్చాడు. ఆయన ఇస్తేనే వచ్చేది, ఆయన ఇస్తేనే.
ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థన చేశారో నాకు తెలీదు. ప్రభా, ఈ కరోనా, దిక్కుమాల కరోనా సాతానుడు పంపించేశాడు అని ఉంటారు. దేవుడు ఎలా ఫీల్ అయిన ఉంటాడో నాకు తెలియదు. రే, సాతానుడు పంపించడం ఏంట్రా? నాకు తెలియకుండా ఏం జరగదురా ఈ భూమి మీద. నాకు అక్కడ టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ఏం ఉండదు. భూమి మీదకి సాతానుడు దాడి చేశాడు, అమ్మో అవునా అనే టెన్షన్ నాకేం ఉండదు. నా అనుమతి లేకుండా చీమ చిట్టుకనదు. అంత దాకెందుకు? నువ్వు వారానికోసారి తలస్నానం చేస్తే ఎంటుక మొక్కలు రాలుతాయే, నా అనుమతి లేకుండా ఎంటుక మొక్క కూడా రాలదు. ఆయన అన్నమాట అదే. నీకు రాలిన ఎంటుక మొక్కల నెంబర్ నాకు తెలుసు. ఇంకా పెద్ద పెద్ద విషయాలకు వస్తాయి. 3వ వచనం చూడండి. నా జనుల మీదకే. ఎవరి మీదకే? నా జనుల మీదకి. అంటే విశ్వాసుల మీదకి దాడి జరుగుద్దా? జరగవచ్చు. జబ్బులు వస్తాయా? రావచ్చు. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. తెగుళ్ళు వస్తాయా? వస్తాయి. ఎందుకు రావు? తెగుళ్ళలో చచ్చిపోతారా కొంతమంది? చచ్చిపోవచ్చు. దేవుడు ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని అంతమొందించాలనుకున్నాడేమో. అది పాపాన్ని బట్టి అనుకోవద్దు. దేవుడు అనుమతించాడు కాబట్టి పౌల్ని తలకాయ నరికేస్తే చచ్చిపోయాడు. దేవుడు అనుమతించాడు కాబట్టి పేతుర్ని తిరగే సిలువేస్తే చచ్చిపోయారు. అదే పేతుర్ని జైల్లోంచి తప్పించాడు. అదే పౌల్ని దేవుడు తప్పించాడు. అప్పుడు తప్పించినప్పుడు ఇప్పుడు ఎందుకు తప్పించలా? అప్పుడు తప్పించాడు, పని ఉంది కాబట్టి. ఇప్పుడు తప్పించలేదు, పని అయిపోయింది కాబట్టి ఒక విశ్వాసి చచ్చిపోతే ఆ చావును బట్టి అతను అవిశ్వాసి అనుకోవద్దు. నిన్నగాక మొన్న వెస్టిండీస్ అనే ప్రాంతంలో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఇద్దరు యవ్వన బిడ్డలు, అతనికి 28 ఏళ్ళు, ఆ అమ్మాయికి 26 ఏళ్ళు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఆ దీవికి వెళ్ళాడు, హైటీ అనే దీవికి. ఎందుకు? సేవలు చేద్దామని మిషనరీలుగా వెళ్ళారు. వాళ్ళని కొట్టి భార్యాభర్తల్ని చంపేశారు. యవ్వన అమ్మాయి అబ్బాయి, వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోద్ది. కొట్టి చంపేశారు. దేవుడు అనుమతి ఇచ్చాడు. వాళ్ళు బతుకున్నప్పుడు చేసిన పరిచర్య కంటే వాళ్ళు చచ్చిపోయే విధానం ఆ దీవి అంతటి మీద ప్రభావం ఎక్కువ చూపించింది. ఈరోజు ఆ దీవిలో ఉన్న క్రైస్తవులంతా ఒకటై ప్రార్థన చేయడానికి వాళ్ళ చావు కారణమైంది. దేవుడు అనుమతించవచ్చు. జరిగింది అని చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా. దేశములో కరువు వస్తే, నీకు కష్టం వస్తే, నీకు జబ్బు వస్తే, నీకు ఇబ్బంది వస్తే, నీకు సమస్య వస్తే నువ్వేం చేస్తావు? క్రైస్తవులు 3 పనులు చేస్తారు. మరి మీరే పని చేస్తారో తెలియదు. ఈ 3 ఒకటి పారిపోతారు. బైబిల్లో చాలామంది పారిపోయారు. కరువు వచ్చిందని అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయంలో షెకెం అనే ప్రాంతంలో ఒక బలిపీఠాన్ని కట్టి మొట్టమొదటిగా బలులు అర్పించి ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని దానికి ఒక పేరు పెట్టి, కరువు రాగానే దేవుడు మాట వినకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి బతకటానికి చేసిన దరిద్రమైన పని అని తెలుసా? నేను ఈ మాటలు చెప్తా ఉంటే నువ్వు పాస్టర్ అయ్యండి ఇలాంటి మాటలు చెప్తున్నావు అనొచ్చేమో. నేనేం చేయను? మరి జరిగింది అది. మీకు ఆ భాషలో చెప్తే కానీ అర్థం కాదేమో. షారాను చూసి ఏమన్నాడు తెలుసు? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నా భార్య అని తెలిస్తే ఆ రాజు నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. మరి ఏం చేయమంటారండి? నా చెల్లని చెప్పు. అప్పుడేమవుద్దండి? చెల్లని చెప్తే నిన్ను పక్కలో పడుకోబెట్టుకుంటాడు. పడుకో, రాజు పక్కలో పడుకో, నన్ను బతకని. అర్థమవుతుందా సార్ మీకు? అబ్రహాము దేవుడు మాట వినకుండా వెళ్ళిపోతే జరిగినటువంటి ఆ తీవ్ర పరిణామం అర్థమవుతుందా మీకు? భార్యను రాజుగారి పక్కన పడుకోబెట్టడానికి ఒప్పుకున్నాడు ఆయన. దేవుడు అబ్రహాముతో మాట్లాడితే పనవదని రాజుతో మాట్లాడాడు. రాజు చెర నీకు బుద్ధి ఉందా లేదా? ఎందుకరా ఇలాంటి పని చేశావు? చెల్లి అని ఎందుకు చెప్పావురా భార్యను పట్టుకొని అని తిట్టాడు. రాజు పరాయి రాజు, యెహోవా దేవుడు అంటే తెలియని రాజు. ఈరోజు క్రైస్తవుల్ని తిట్టేవాళ్ళు బయటోళ్ళు అయ్యారు. బయటోళ్ళతో తిట్టేస్తున్నాడు దేవుడు నిన్ను. ఎందుకో తెలుసా? నీకు కళ్ళు మూసుకుపోయినాయి. ఇలాంటి ప్రసంగాలు విన్నా కూడా ఎక్కట్లేదు నీకు.
బయటోడు వచ్చి తిడితే కానీ పని అవదు. అందుకేమో ఇంకొక సన్నివేశం చెప్తాను. కొంతమంది దివ్యమైన జీవితం జీవిస్తారు, ఆత్మీయ పోరాటంలో అద్భుతమైన శిఖరానికి ఎక్కుతారు, కానీ వాళ్ళు కూడా పడిపోతారు. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, అదే ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. కానీ అదే ఏలియా జెజబెల్ అనే అమ్మాయి బెదిరిస్తే దేవుణ్ణి అడగకుండా పారిపోయాడు. చెట్టు కింద కూర్చొని దేవా అని ఏమనాలి తెలియక నన్ను తీసేసుకోవా అని అన్నాడు. దేవుడు ఆ ఒక్క ప్రార్థన వినలేదంటానికి రుజువేంటి తెలుసా? ఏలియా జీవితంలో చచ్చిపోకుండా పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆయన పారిపోవటం బట్టి చేసిన పనికి మాలిన ప్రార్థనదే. నీ జీవితంలో పారిపోయి ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు ఉండాల్సిన చోట ఉండకుండా ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఎక్కడుండి ప్రార్థన చేస్తే నేనేం చేయను, అక్కడికి వెళ్ళు. కష్టాల్లో పారిపోయేవాళ్ళు, భయం వేస్తే పారిపోయేవాళ్ళు, సమస్యలు వస్తే పారిపోయేవాళ్ళు. ఈ కుటుంబం కూడా పారిపోయింది. దేవుడు పెట్టిన బెత్లెహేం అనే ఊరు నుంచి పారిపోయింది. యేసు ప్రభు పుట్టిన బెత్లెహేం నుంచి పారిపోయారు. దావీదు పుట్టిన బెత్లెహేం నుంచి పారిపోయారు. రాహేలు చనిపోయి సమాధి చేయబడినటువంటి బెత్లెహేం నుంచి పారిపోయారు వాళ్ళు. దేరానపే దేవుని సన్నిధానం నుంచి పారిపోతున్నామేమో, మందిరాన్ని నుంచి పారిపోతున్నామేమో, సంఘాన్ని నుంచి పారిపోతున్నామేమో. దేరానవే ఇది మొదటిది, పారిపోయే బ్యాచ్. రెండో బ్యాచ్ ఉంటుంది. ఇక్కడ కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి తెలుసా? బాధని దిగమింగేసుకొని ఉండిపోతారు. బాధను దిగమింగేసుకొని ఏం చేయమంటావయ్యా? బాధను మింగితే ఏం జరుగుద్దో చెప్తా, ఆ తర్వాత ఎందుకు చేయకూడదు. బాధను దిగమింగి అలాగా ఉండిపోతే ఆ బాధల్లోంచి దేవుడికి ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలో ఉండే పదాలు ఎలా ఉంటుంది తెలుసా? దేవా నా మీద జాలి చూపించవా అంటే ఆయనకి లేదా జాలి? నా మీద కరుణ చూపించవా అంటే ఆయనకి లేదా? నాకు ఒక్కదానికే ఎందుకు ఈ సమస్య, నా ఒక్కడికే ఈ సమస్య ఎందుకు? నువ్వు ఒక్కదానివే ఒక్కడు అలాంటి పరిస్థితిలో ఉంది. ఏలియా అదే ప్రార్థన చేశాడు, నేను ఒక్కడనే మిగిలానంటే. నిర్మయ్ 7,000 మంది ఉన్నారు బయలుదేవతకు ముద్దు పెట్టిన వాళ్ళు, 100 మంది ఉన్నారు ఒబద్య గుహల్లో దాచిపెట్టిన వాళ్ళు. 7,100 మంది ఉంటే నేను ఒక్కడనే అంటావేంట్రా? 7,101 మంది ఉన్నారు ఒబద్యతో కలిపి. 7,101 మంది ఉన్నారు. నేను ఒక్కడనే అంటున్నావు, నువ్వు అనొద్దన్నమాట. ఒంటరితనం, నేనొక్కడనే. నువ్వు చేసే ప్రార్థనంతా కూడా న్యూనతాభావం, ఏమి చేతకానితనం, అది మనం చేసే ప్రార్థన. రెండోది, అలాంటి కడుపులో దిగమంగుకుంటే ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేవు. కుళ్ళు, కచ్చి, వాళ్ళ మీద అసూయ ఎందుకు వచ్చింది? లోన దాచుకున్నావు కాబట్టి. వేరే వాళ్ళతో ఎవరితో కూడా మాట్లాడలేవు. అలాంటి న్యూనతాభావం ఉన్నప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడలేడు. దేవుడు ఏలియాతో మాట్లాడలేకపోయాడు. 40 రోజులు నడిపించాడు, హోరేబు కొండ మీదకి తీసుకెళ్ళాడు. అప్పుడు కూడా అదే మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఒక్కడనే మిగిలిపోయానని. దేవుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అద్భుతాలు చూపిస్తే కూడా ఏలియాలో స్పందన రాలేదు. నెమ్మలి స్వరంతో, ఏలియా 7,000 మంది ఉన్నారయ్యా, నువ్వు ఒక్కడు అని పెద్ద పోటుగాళ్ళలాగా ఫీల్ అవుతున్నావు. 7,000 మంది ఉన్నారయ్యా. బుద్ధి చెప్పాల్సి వచ్చింది ఏలియాకి. కొంతమంది పారిపోతారు, కొంతమంది కప్పేసుకుంటారు, కొంతమంది దాచేసుకుంటారు, కొంతమంది లోన ఇముడ్చుకుంటూ ఉంటారు. నువ్వు పారిపోవద్దు, లోన దాచేసుకోవద్దు. మూడో పని చేయాలి. ఏం చేయాలి? అది దేవుడి దగ్గర, ప్రభా నా పరిస్థితి, దాన్ని ఒప్పేసుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పేసుకోవాలి. నీ హృదయాన్ని విప్పి దేవుడితో మాట్లాడుతూ నేర్చుకోవాలి. సార్ అలా చెయ్యొచ్చా అని మీరు నన్ను అడిగితే ఒక్క ప్రార్థన గురించి చెప్తానండి. ఒక్క ప్రార్థన గురించి చెప్తాను. ఆ ప్రార్థనని ఎవడూ కాదనలేడు. ఆ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసిన ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, నా దేవా ఎట్టెళ్ళిపోయావు నువ్వు, ఎందుకు వదిలేసావు నన్ను అన్నాడా లేదా? యేసయ్య ప్రార్థన చేసి మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. డ్రామా అయ్యేద్దరు ఆ ప్రార్థనలో. గుండెలో ఏదుందో పెదాల మీదకి అది తెచ్చాయి, లోన ఏముందో అదే తెచ్చాయి.
కొట్టుకులాడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి దేవుడిని స్తుతిద్దామంటారు కొంతమంది పనికి మాలిన పాస్టర్లు. అయ్యగారికి నవ్వు వస్తుంది, రియాలిటీ అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్లో చెప్పే మాట అంటే ఏడ్చేవాడితో ఏడవరా అని. యేసు ప్రభువారు లాజరు చచ్చిపోయినప్పుడు వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన మాట మనం స్తుతిద్దాం, హల్లెలూయా స్తుతి మహిమ అని మొదలు పెట్టలేనా? ఏడ్చాడు 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 యేసయ్య ఏడ్చాడు. బైబిల్లో చాలా ప్రార్థనలు మనం గమనిస్తే ప్రార్థన ఎలా చేయాలో తెలుస్తుంది. గెత్సెమనే తోటలో, తండ్రి ఏమైంది, నాకు సిలువ మీద చచ్చిపోవటం ఇష్టం లేదు. అదేంటది, నాకు ఇష్టం లేదు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి దూరం చేయి. ప్రార్థన చేశాడు యేసయ్య, ప్రార్థన చేశాడు. ఎందుకు దాచుకుంటావు, ఎందుకు దాచుకుంటావు? ఉన్నది ఉన్నట్లు చెప్పేయి దేవుడితో. నీ గుండెల్లో ఉన్నది చెప్పేసాయి. నీ బాధ ఏంటో చెప్పాయి. నీకు బాధ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? కష్టం ఎందుకు వస్తుంది? అసూయ ఎందుకు కలుగుతుంది? కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? కళ్ళు కుట్టినట్లు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు నిద్ర పట్టట్లేదు? చెప్పే దేవునితో. పారిపోవద్దు, దాచుకోవద్దు, ఒప్పుకో. పారిపో ఒక జాతి, కప్పుకో ఒక జాతి, ఒప్పుకో ఒక జాతి. నువ్వు ఏ జాతి అన్నా తెలియదు. బైబిల్లో చాలా కీర్తనలు ఒప్పుకున్న కీర్తనలు, చాలా ప్రార్థనలు ఒప్పుకున్నటువంటి ప్రార్థనలు. సరే, న్యాయాధిపతులు 7 దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. ఎందుకు ఎల్లుండుంటారు? కుటుంబం మొత్తం వెళ్ళారంటే ఏం జరుగుండి ఉంటుంది? వాళ్ళిద్దరు కొడుకులు ఒకవేళ సన్నివేశం అంతా చూస్తే పెద్దోళ్ళు 15-20 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉండుంటాయి 2 కొడుకులకి. ఎదిగిన 2 కొడుకుల్ని మోయాబు దేశంకి ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? మోయాబు దేశం పెద్ద దూరమైంది కాదు, పెద్ద దూరమైంది కాదు. రేపల్లికి అవనగెడ్డకి, రేపల్లికి అవనగెడ్డకి ఎంత దూరం ఉంటుంది? మహా అయితే కనుక 10 కిలోమీటర్లు ఉంటుందేమో, అంతే కదా. ఈ బ్రిడ్జి కట్టక ముందు రేపల్లి నుంచి అవనగెడ్డ వెళ్ళాలంటే 4 గంటల ప్రయాణం పట్టేది. ఇప్పుడు 10 నిమిషాలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బెత్లెహేము మోయాబు రేపల్లి అవనగెడ్డ లాంటిది. అంటే మధ్యలో దూరం 15 కిలోమీటర్లే, 15. ఇది బెత్లెహేము, ఇది మోయాబు, అంతే. కానీ తిన్నగా వెళ్ళలేరు, ఎందుకంటే మధ్యలో సముద్రం ఉంది, మృత సముద్రం. పైకి వెళ్ళి కింద రావాలి. బ్రిడ్జి కట్ల 55 కిలోమీటర్లు అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బెత్లెహేంలో కరువు ఉన్నది, మోయాబులో లేదు. అంటే పక్క ఊర్లో లేదు, అంతే, పక్క ఊర్లో లేదు. దీంతో వాళ్ళకి అర్థమైపోయి ఉండాలి, ఏమని, దేవుడు మా మీద ఏదో కోపం పెట్టుకున్నాడని. ప్రభువుని క్షమించమని అడగాలి కదా. తప్పించుకొని పారిపోదాం అనుకున్నారు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఉంటారు. ఎలీమెలక్ ఇంటి మొగుడు పెద్దోడు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. నాయనా ఏంటాడే, అడా మోయాబులో బిజినెస్ బాగుందంటరా, మనకి ఇక్కడ బిజినెస్ నడవట్లేదు, వెళ్ళిపోదాం వాడికి, మన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోదాం. భార్య ఒప్పేసుకుంది, కొడుకులు ఒప్పేసుకున్నారు, ఊపుకుంటూ వెళ్ళిపోయారు. మన నిర్ణయాలు, జాగ్రత్త వినండి, మన నిర్ణయాలు చాలా సందర్భాల్లో కుటుంబం అంతటి మీద ప్రభావం చూపిస్తుంది. కుటుంబం అంతటి మీద. నీ కూతురు ఎవరితోనో లేచిపోతే దాని ప్రభావం నీ మీద ఉండదా? చెప్పండి. నీ కొడుకు తాగుపోతే రేవ్ పార్టీలో దొరికితే దాని ప్రభావం నీ మీద ఉండదా? ఉంటదే. నా ఇష్టం నేను ఒక్కడిని ఏమైనా చేయొచ్చు, నా ఇష్టం నేను ఒక్కదాన్ని ఏమైనా చేయొచ్చు అనుకోవద్దు. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు జీవించే జీవితం ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తుంది. పాపం ఎలీమెలక్, నయోమి 2 కొడుకులను తీసుకొని వెళ్ళిపోయారు. 2వ వచనం, ఆ మనిషిని పేరు ఎలీమెలక్, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే ఏంటి తెలుసా? రిచ్ పీపుల్. హైదరాబాద్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, హైదరాబాద్లో బంజారా హిల్స్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, చెన్నై అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, చెన్నైలో టీ నగర్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదండి. కాబట్టి ఎఫ్రాతీయులు అంటే బాగా రిచ్ పార్టీ, బాగా పైసలున్న పార్టీ. భీమవరం మాది అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, భీమవరం రాజులు అంటే ఇంకో ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ మారిపోతాయి. ఎఫ్రాతీయులు బాగా సౌండ్ పార్టీ.
ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. మనలో చాలామంది ఇక్కడ సుఖం లేదని అక్కడికి వెళ్తారు, ఇక్కడ బాగలేదని అక్కడికి వెళ్తారు, అదేదో గలిబిలిగా కనబడుతుంది అక్కడికి వెళ్తారు, రంగులు కనబడుతుంది అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ మధ్యన ఈ డీమార్ట్ లాగా, లేకపోతే దాని అంటారు రిలయన్స్ లాగా, లేకపోతే బాటా చెప్పుల షాప్ లాగా చర్చిలు కూడా వచ్చేసినాయి. అదేంటి సార్ బాటా చెప్పుల షాప్ లాగా చర్చిలు అన్నారు, మరి ఏం చెప్పాలా? ఎక్కడికి వెళ్ళినా బాటా అని ఉంటుంది. వీడు కూడా ఎక్కడికి వెళ్ళినా అదే పేరు పెట్టుకుంటాడు చర్చికి. వీడెక్కడి నుంచి మాట్లాడతాడు స్క్రీన్ మీద అక్కడ చూడాలా, లేదంటే నెలకోసారి వస్తాడు, ఎవరినో పనికి మాలిన అందరం పంపించుకుంటూ ఉంటాడు. ఆయన కలెక్షన్ మాత్రం వీడికి వచ్చేయాలా. అలాంటి చర్చలు పెద్దగా కనబడతాయి. డబ్బులు ఉంటాయిగా, సెంట్రలైజ్డ్ కలెక్షన్ ఉంటుంది కదా, డబ్బులు ఎక్కువ ఉంటాయిగా, చాలామంది వెళ్ళిపోతారు. చాలామంది ఇక్కడ కూడా జరిగింది అదే. రంగులు కనబడ్డాయి, వెళ్ళిపోయారు. హడావిడిగా ఉంది, వెళ్ళిపోయారు. హుషారుగా ఉంది, వెళ్ళిపోయారు. దేవుడు పెట్టిన చోటును వదిలేశారు. దేవుడు నిన్న అక్కడ ఉంచాడు, దాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరిగింది తర్వాత? నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయాను. సావకేం చేస్తాడు? దిక్కుమాలోడు వాడు తీసుకున్న నిర్ణయానికి వాడే చచ్చాడు. చచ్చాడు. మనలో చాలామందికి కలిగినటువంటి దుర్బలమైన పరిస్థితులకి కారణం మనం చేసిన పాపమే, మనం తీసుకున్న నిర్ణయాలే. సంసోను కళ్ళు పీకేసి సంసోను చేతిలో పప్పు రుబ్బు పెట్టారంటే కారణం వాడు చేసిన దరిద్రమైన పని. దావీదుకు పుట్టిన కొడుకు 7వ రోజు చచ్చిపోయాడంటే కారణం ఆయన చేసిన పాపమే. మోషే దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి వెళ్ళకపోవడానికి కారణం ఆయన చేసిన పాపమే. ఎవడైనా సరే దేవుడు పాపం విషయంలో రాజీ పడ్డాడు. మోషే చాలా పెద్దోడు అని రాజీ పడలా, దావీదు నా హృదయానుసారుడు అని రాజీ పడలా, సంసోను నేను నాజీరు చేసినటువంటి వ్యక్తి అని రాజీ పడలా. తప్పు చేస్తే దేవుడు కొడతాడు, తప్పించుకోలేవు. మాయ మాటలు నాకు చెప్పచ్చు, మాయ మాటలు మీ పాస్టర్లకు చెప్పచ్చు, మాయ మాటలు నీ పెళ్ళానికి చెప్పచ్చు, నీ మొగుడికి చెప్పచ్చు, దేవుడికి చెప్పలేవు. దేవుడికి తెలుసు. చచ్చాడాడు. ఆ చావు నీకు రాకముందే ఈ మాటలు వినిపిస్తున్నాడు దేవుడు. నేను కర్కోటంగా మాట్లాడినట్టు ఉండొచ్చు, కఠినంగా మాట్లాడినట్లు ఉండొచ్చు, కానీ నాకున్నటువంటి లక్షణం ఒకటే, ముళ్ళు తీయాలి అనుకుంటున్నాను నేను. ముళ్ళు తీయాలంటే ముళ్ళుని బయటికి లాగేటప్పుడు ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. నీకు నొప్పి కలగడానికి నేను వచ్చాను, నిన్ను బాధ పెట్టడానికి వచ్చాను, నీలో బాధ కలిగించడానికి వచ్చాను, నీలో తుఫాను రేపటానికి వచ్చాను నేను. అప్పుడే సమాధానం అంటే ఏంటో తెలుస్తుంది. సమాధానం లేకుండానే సమాధానం ఉందనేటువంటి భావనతో బతికేస్తున్నామేమో. చచ్చిపోయాడు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబీ స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండో దాని పేరు రూతు. కొడుకుల్ని ఎలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిందో తెలిస్తే చీ వీళ్ళ వాళ్ళు అని అనిపిస్తుంది. మీకు సొదొమ గొమొర్రా పట్టణం గురించి తెలిసి ఉంటుంది. దేవుడు దాని మీద ఆయన అగ్ని కురిపించకముందు 2 దేవదూతలను పంపించాడు ఒక ఇంట్లో వాళ్ళని బయట తీసుకురావడానికి. ఆ ఇంటి ఆయన పేరు లోతు. ఆ రోజు 4 బయటకు వచ్చారు. దేవుడు బయటికి రాగానే దేవదూతల ద్వారా చెప్పాడు, అయ్యా మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, వచ్చేసేయండి ముందుకని. 4 నడుచుకుంటూ వస్తున్నారు. లోతు భార్య పొట్టిచెర్లు గుర్తొచ్చాయేమో, ఇంకేమన్నా గుర్తొచ్చిందేమో. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తండ్రి 2 కూతుర్లు మాత్రం వెళ్ళిపోయారు. ఒక గుహలో జీవిస్తూ ఉన్నారు. కొన్ని రోజులకి కూతుర్లు 2 కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనకి పెళ్ళిడు వచ్చింది, మనకు మొగుళ్ళు ఎవరో దొరకరు, మనం ఇలాగే ఉంటే కనుక ఏ పిల్లలు లేకుండా మనం అంతరించిపోతాం, మరి ఏం చేద్దామే అక్క అని అడిగింది చెల్లి. ఏం లేదు, నాకు ఐడియా వచ్చింది. ఏంటి చెప్పు, ఐడియా ఏంటి? నాన్నకి రాత్రి నేను మందు బాగా తాగిపిచ్చేస్తాను, తాగు నాన్న అంటాను.
నాన్నకు బాగా మత్తెక్కిన తర్వాత నాన్న బట్టలు ఇప్పేసి నేను పడుకుంటాను నాన్నతో. రేపు నువ్వు పడుకో. దిక్కుమాలిన సలహా. ఆ పెద్ద కూతురికి పుట్టినటువంటి కొడుకే మోయాబు. ఆ కొడుకులోంచి వచ్చిన వాళ్ళే మోయాబీలు. ఆ మోయాబీల అమ్మాయిల్ని పెళ్లి చేశారు నయోమి, ఎలీమెలెకు. మీరు ఎవరికి ఇస్తున్నారు మీ పిల్లల్ని? ఎవరికి కట్టబడుతున్నారు మీ పిల్లల్ని? ఆలోచించుకోండి. ఎంత దుర్మార్గమో. ఆ తర్వాత ఏమైంది? వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనును ఇద్దరును చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటను లేనిదాయను. ఒకవేళ కనుక నేను రూతు సినిమా తీస్తే నా సినిమాలో ఓపెనింగ్ షాట్ ఏముంటుందో తెలుసా? ఒక సమాధుల దొడ్డే. ఆ సమాధుల దొడ్లో 3 సమాధులు. ఒకటి కొంచెం పురాతనమైంది, ఒకటి చాలా కొత్తది, ఒకటి మధ్యస్థం. 3 సమాధులు. 3 సమాధుల మీద ముగ్గురు. ఒక సమాధి దూరంగా ఉంటుంది, పెద్దగా పురాతనమైంది, దాని మీద ఒక పెద్ద ఆవిడ. 2 కొత్త సమాధులు ఉంటాయి. ఆ 2 కొత్త సమాధుల మీద యవ్వన అమ్మాయిలు. ముగ్గురు బోరుని ఏడుస్తారు. అది నా ఓపెనింగ్ షాట్. అదే నా ఓపెనింగ్ షాట్. వాళ్ళు ఏడ్చి ఇంకేం చేయాలనుకున్నప్పుడు పెద్ద ఆమె ఓపిక తెచ్చుకొని నడుచుకొని 2 అమ్మాయిల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళని ఓదార్చేవాళ్ళు ఎవరు లేక వాళ్ళు గట్టిగా పట్టుకొని పళ్ళు బిగించి ఏడుస్తూ ఉంటారు. అది నా ఓపెనింగ్ షాట్. మొదటి 5 వచనాలు మానవుడు చేసినటువంటి దరిద్రమైన పని. మొదటి 5 వచనాలు రూతు గ్రంథంలో మానవుడు తీసుకున్నటువంటి సొంత నిర్ణయం. మొదటి 5 వచనాలు మానవుడు దేవుడి దగ్గర నుంచి పారిపోయి సుఖాన్ని అనుభవిద్దాం అని అనుకోవటం. 6వ వచనం నుంచి 4వ అధ్యాయము 22వ వచనం వరకు ఒకటే విషయం. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని అనుగ్రహం. దేవుడు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం. 5 వచనాల పాపానికి 80 వచనాల పరిష్కారం. అదే రూతు గ్రంథం. నేను 3 చిన్న సన్నివేశాలు చెప్పి ముగిచ్చేస్తాను. మొదటిది 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవుడు మనం పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, చేతకాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రార్థన కూడా చేయటం మానేసినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు కృపలో, దయలో, కనికరములో దేవుడు చేసే పని ఏంటి తెలుసా? నువ్వేం చేస్తే ఆ సమస్య నుంచి బయటకు వస్తావో నీ కబురు పంపిస్తాడు. కాకి ద్వారా పంపిస్తాడు కబురు. నాలాంటి యదవ ద్వారా పంపిస్తాడు కబురు. మీ పాస్టర్ల ద్వారా పంపిస్తాడు కబురు. వాక్యం చదువుతున్నప్పుడు వినబడేటట్లు చేస్తాడు. టీవీ చూస్తున్నప్పుడు అర్థమయ్యేటట్లు చేస్తాడు. దేవుడు చేసే పని ఒకటే, వినిపించటం. ఇక్కడ దేవుడు చేసింది అదే. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని. సమస్యల్లో ఉన్నావు, నీకు కావాల్సింది దేవుడు. సమస్యను పరిష్కరించడానికి పద్ధతులు లేవు, సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు లేవు. మరేం కావాలి? నాకు దేవుడు కావాలి, నాకు దేవుడే కావాలి. యోబు 64 ప్రశ్నలు అడిగాడు దేవుడు, ఒక్కదానికి జవాబు చెప్పకపోతే 42వ అధ్యాయంలో యోబు దేవుడి దగ్గరకు వచ్చి, నాకు అట్లా అన్నిటికీ జవాబులొద్దు, మరేం కావాలి? నువ్వు కావాలి నాకు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, నాకు ఇంకెవరొద్దు. ఐ వాంట్ గాడ్. నాకు దేవుడు కావాలి. ఇక్కడ జరిగింది అదే. దేవుడు దర్శనమిచ్చాడు. దేవదూతలను పంపించలా, పరిష్కారం పంపించలా, వర్తమానం పంపించలా, ఆయనే వచ్చాడు. గాడ్ విజిటెడ్ బెత్లెహేమ్. ఈ రాత్రి దేవుడు నీతో చెప్పే మాట ఏంటి తెలుసా? పరిష్కారం నేను ఎవరి ద్వారా పంపించను, నేనే ఇస్తాను. ఐ యామ్ ద సొల్యూషన్. నేనే నీ సమస్యకు పరిష్కారం. దట్స్ వాట్ గాడ్ సేస్. నేనే నీ పరిష్కారం, నేను ఇస్తాను నీకు పరిష్కారం. వర్తమానం పంపించాడు. ఆమె మోయాబు దేశంలో విన్నది.
దరిద్ర పరిస్థితుల్లో, సమాధి దొడ్లో, చావు మధ్యన విన్నది జీవమిచ్చే దేవుడు వచ్చాడని. బహుశా ఈరోజు రాత్రి నీ పరిస్థితి అదేమో. కష్టాల వలయంలో ఉన్నావేమో, పాపములో ఇరుక్కుపోయావేమో, బయటికి రాలేనటువంటి ఊబిలో ఉన్నావేమో. ఈ మాట దేవుడు నీకు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? ఊబిలోంచి ఆయన బయటికి లాగగలడు కాబట్టి. అందుకే ఈ రాత్రి వినిపిస్తున్నాడు. వింటావా? నయోమి 3 పనులు చేసింది. ఏంటి ఆ 3 పనులు చూద్దాం. ఆమె మోయాబు దేశంలో మొదటి పని విన్నదే. మొదటి పని విన్నదే. మీలో అందరూ వింటున్నారు, కానీ అందరూ వింటలేదు. ఏం మాడుతున్నావు నువ్వు? వింటున్నారంటున్నావు, వింటలేదంటావు అంటాను నేను. యేసు ప్రభు అదే డైలాగ్ వేశాడు. కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడిన ప్రతి ప్రాముఖ్యమైన సన్నివేశం తర్వాత మాట అనేవాడు, చెవులు కలిగిన వాడు వినుగాక. ఎందుకన్నాడు ఆ మాట? చెవుటాళ్ళు అయితే ఎలా వింటారు? ఎందుకన్నాడు ఆ మాట? మీరు చెవులతో వింటున్నారు, గుండెల్లోకి వెళ్ళట్లేదు అదే. చెవులతో వింటున్నారు, బుర్రలోకి ఎక్కట్లేదు అదే. చెవులతో వింటున్నారు, దాన్ని కార్యాచరణలో పెట్టడానికి ఇష్టపడట్లేదు. విని వదిలేద్దాం అనుకుంటున్నారు అంతే. అది వినటం కాదు. ఎంతమంది తల్లిదండ్రులు ఇలాంటి మాటలు చెప్తారు? సార్, మా అబ్బాయి నా మాట వినిపించుకోవట్లేదు సార్ అంటే, చూడాడికే కాదు. మా పిల్లలు నా మాట వినరు సార్ అంటే, చూడాళ్ళకే కాదు. నయోమి విన్నది. ఎవరు చెప్పారు నాకు తెలియదు. దేవుడు పేరు రాయలా. ఎవరు చెప్తే నీకే పరిష్కారం నీ దగ్గరకు వచ్చింది. ఎవడు చెప్పాడు నీకు? ఎందుకో దేవుడు ఎవరినైనా పంపిస్తాడు. ఏలియా దగ్గరికి కాకులను పంపించాడు, బిలాము దగ్గరికి గాడిదను పంపించాడు, నీ దగ్గరికి పంది లాంటి నన్ను పంపించాడు. నేను ఒక పంది లాంటోనే, నన్ను పంపించాడు. ఎవడు పంపిస్తే నీకే? ఎవరిని పంపిస్తే నీకే? దేవుడు పంపించాడు. నయోమి విన్నది. ఏం చేసింది? గనుక మోయాబు దేశము విడిచి, మొదటిది విన్నదే, రెండోది విడిచింది. ఇక్కడ ఎందుకు వినరో తెలుసా? వింటే విడిచిపెట్టాల్సి వస్తుంది కాబట్టి. వింటే విడిచిపెట్టడం మీలో చాలాకి కష్టం. మందు విడిచిపెట్టలేరు, మీరు సెకండ్ సెటప్ విడిచిపెట్టలేరు, మీకున్న జూదపు అలవాటు విడిచిపెట్టలేరు, మీకున్నటువంటి అశ్లీల చిత్రాలు, బ్లూ ఫిల్మ్స్ చూడటం విడిచిపెట్టలేరు, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ని విడిచిపెట్టలేరు. విడిచిపెట్టడం కష్టం. నయోమి విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకుంది. గుర్తుపెట్టుకోండి, విడిచిపెట్టకపోతే బయటికి రాలేవు. దేవుడు నీతో చెప్పేటువంటి మాట, దాన్ని విడిచిపెట్టు, ఆ తర్వాత నేను చూసుకుంటాను. లేదు ప్రభా నువ్వు విడిపించంటే, పట్టుకుంది నువ్వు వదలాలి. వదిలిన తర్వాత నేను పట్టుకుంటా. వదలకుండా నేను పట్టుకోలేను. వదలకుండా నేను పట్టుకుంటే నువ్వు 2 ముక్కలు అవుతావు. వాళ్ళు లాగుతారు, నేను లాగుతాను. నాకు ఇష్టం లేదు. నువ్వు వాడిని దాన్ని వదిలేయి, నేను పట్టుకుంటాను. మీలో చాలామందికి విడిచిపెట్టడానికి ఎందుకు కష్టమో తెలుసా? విడిచిపెడితే నేను ఉంటానో లేదో, విడిచిపెడితే నా దేవుడు పట్టుకుంటాడో లేదో భయం. మొదటిది విన్నదే, రెండోది విడిచిపెట్టింది, మూడోది గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. మూడోది వెళ్ళింది, విడిచిపెట్టి అక్కడ ఉండిపోలా, వెళ్ళింది. తప్పిపోయిన కుమారుడు నేను చేసేది పాపం అని అక్కడ ఉండిపోలా, నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఇస్కరియోతు యోధా నేను తప్పు చేశాను అని చెప్పి అక్కడే ఉండిపోయాడు, ఊరేసుకొని చచ్చాడు. ఇస్కరియోతు యోధాకి తప్పిపోయిన కుమారుడికి ఉన్న తేడాది. వెనక్కి రా, ప్రభు దగ్గరికి రా. విన్నది, విడిచింది, తిరిగి వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ఈ అధ్యాయం చివరి దాకా 2 నిర్ణయాలు ఉంటాయి. త్వరగా మీకు చెప్పేసి నేను ముగిస్తాను. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక చోట కాఫీ హోటల్ దగ్గర ఆగారు. అదిగో అంత దూరంలో సమాధులు ఉన్నాయి, అంత దూరంలో సమాధులు. ఇక్కడ ఆగారు. ఆగి టీ తాగుదామమ్మా, మా ఊరు వెళ్దాం అని వాళ్ళ ఊరు గురించి చెప్తా ఉంది. మా బెత్లెహేమ్ ఇంత ఉంటుంది, ఇలా ఉంటుంది, మేము ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు అని చెప్తా ఉంటుంది. టీలు తాగుతూ ఉంటే సడన్గా నయోమికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మాయిలు
అత్తగారు మీరు వెనక్కి వెళ్ళిపోండి అమ్మా. ఏంటి అత్తగారు అలా అంటున్నారు? ఏంటి అత్తగారు అలా అంట? మీరు వెనక్కి వెళ్ళిపోండి అమ్మా. అత్తగారు ఏం చెప్తున్నారు మీరు? నేను మీకు భర్తను సంపాదించి పెట్టలేను, నా వల్ల కాదు, నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేను. వెళ్ళిపోండి, మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, మీ జనాల దగ్గరికి వెళ్ళిపోండి, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. ఆవిడ ఉపయోగించిన పదం, మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, మీ జనాల దగ్గరికి వెళ్ళిపోండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి. చూడండి 9వ వచనం, మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. దేవుడు మీకు మొగుళ్ళు ఇస్తారు, వెళ్ళిపోండి అమ్మా అని. ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చారు, వద్దొద్దు 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 అన్నది. కొద్దిసేపటికి ఓర్ఫా అన్నది, అత్తగారు నేను వెళ్ళిపోతా అని ముద్దు పెట్టుకుంది. ఇక్కడ మీలో కొంతమంది ఓర్ఫాలు ఉన్నారు. ఎంత జాగ్రత్తగా వింటున్నారు నేను చెప్పే మాటలు. ఒక్కళ్ళు లెక్కలేదు, అద్భుతంగా విన్నారు మాట. కానీ మీలో చాలామంది ఓర్ఫాలు ఉంటారు. మీరు చేసే పని అంటే తెలుసా? వాక్యమంతా విన్న తర్వాత వీలైతే నేను ప్రార్థన చేయమంటే తలంచుకొని ప్రార్థన చేసి సిలువ గుర్తు కూడా వేసుకొని అని ముద్దు పెట్టి వెళ్ళిపోయి రాత్రి సెకండ్ షో సినిమా చూసినట్టు చూస్తారు మీరు. మీకు ఓర్ఫాకి తేడా ఏంటి? ఆ ముద్దు ఇస్కరియోతు యోధా ముద్దు. అది మీలో చాలామంది ఆ ముద్దులు యేసేకి పెడుతున్నారు, ప్రతిరోజు పెడతారు మీరు. గట్టిగా 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 ఓర్ఫా ఆ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఓర్ఫాని నయోమి ఏమీ అనలేదు, కానీ రూతు అన్నది, అత్త నేను వెళ్ళను. 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకొనెను. అయితే చూడండి, నయోమి ఓర్ఫాతో ఏం మాట్లాడలా, ఎవరితో మాట్లాడింది? రూత్తో. 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినది, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమని. ఒకవేళ మీలో ఎవరైనా ఈ రాత్రి ప్రభు దగ్గరకు వద్దామనుకుంటే, మీలో ఎవరైనా ఈ రాత్రి మీ జీవితాన్ని బాగు చేసుకుందాం అనుకుంటే, మీకు రూతుకు తగిలిన ఎదురు దెబ్బ తగులుతుంది. ఓర్ఫాకి తగలలేదు ఎదురు దెబ్బ. నేను వెనక్కి వెళ్ళిపోతా అంటే ఉండు అన్నా, నేను నీతో పాటు వస్తానంటే వద్దు అన్నది. దేవుడి దగ్గరికి వెళ్తానంటే వద్దు అనే ఆలోచనలు ఎన్నో వస్తాయి. నీ కులం గుర్తొస్తుంది, నీ ఊరు గుర్తొస్తుంది, నీ జాతి గుర్తొస్తుంది, నీ మిత్రులు గుర్తొస్తారు, నీకున్నటువంటి అలవాట్లు గుర్తొస్తాయి. నేను వెళ్ళను అనే మాట దాకా విసిగిస్తూనే ఉంటారు. రూతు మీద అలాంటి ఒత్తిడి వచ్చింది. 16వ వచనం, అందుకు రూతు, నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాల కొనవద్దు. ఎందుకని నువ్వు వెళ్ళు చోటకే నేను కూడా వచ్చేదను. ఇద్దరూ కలిసి వెళ్తే దాన్ని మిత్రులు అంటారు. నువ్వు నా ఫ్రెండ్వి, నా పేరు రూత్ అంటే స్నేహితురాలు, నేను నీతోనే ఉంటాను. మొదటి మాట ఇదే, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వస్తాను, నేను నీ ఫ్రెండ్ని. రెండోది, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నా ఫ్యామిలీ కలిసి ఉంటారు. నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నా ఫ్యామిలీవే. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నిన్ను వదిలేసి? వెళ్ళలేను. మూడోది, నీ జనమే నా జనము, ఇది నా ఫ్యూచర్. ఇప్పుడు దాకా నేను మోయాబీరాల్నే, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసా. నీ ఫ్యూచరే నా ఫ్యూచర్. నువ్వు ఎక్కడ నీ జీవితం గడుపుతావో అక్కడ నా జీవితం ఉంటుంది. నువ్వు నేను ఫ్రెండ్స్, నువ్వు నేను ఫ్యామిలీ, నువ్వు నేను ఒకటే ఫ్యూచర్. నాలుగోది, నీ దేవుడే నా దేవుడు, నీ ఫెయితే నా ఫెయిత్. నాలుగోది, మొదటిది ఫ్రెండ్, రెండోది ఫ్యామిలీ, మూడోది ఫ్యూచర్, నాలుగోది ఫెయిత్. మన ఇద్దరిది ఒకటే విశ్వాసం, నీ దేవుడే నా దేవుడు. మొట్టమొదటిసారిగా డిక్లేర్ చేసింది పెదాలు తెరిచి, నీ దేవుడే నా దేవుడు. నా దేవుడిని వదిలేశాను నేను, ఈ దేవుడిని పట్టుకుంటాను నేను. ఐదోది, లాస్ట్ వన్, నీవు మృతి పొందు చోటనే నేను అనుకుంటాను, నీవు మృతి పొందు చోటనే అని నయోమితో అని, నయోమి ఇక్కడ కూర్చుందేమో, నయోమితో నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను అని ఇలా వెనక్కి తిరిగి 3 సమాధులు చూపించి, ఎక్కడ నీ మొగుణ్ణి నా మొగుణ్ణి పాతి పెట్టారో ఒక చోట
నిన్ను నన్ను కూడా ఒకే చోట పాతి పెట్టాలి. మనిద్దరం మొగుళ్ళు ఒక చోట ఉన్నారు, మనిద్దరం కూడా ఒక చోటే ఉంటాం. వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్. నీ ఫ్యూనరలే నా ఫ్యూనరల్, నీ ఫైనలే నా ఫైనల్. మనిద్దరం ఫ్రెండ్స్, మనిద్దరం ఫ్యామిలీ, మనిద్దరిది ఒకటే ఫ్యూచర్, మనిద్దరిది ఒకటే ఫెయిత్, మనిద్దరిది ఒకటే ఫ్యూనరల్, ఒకటే ఫైనల్. రూతు సాహసించి వచ్చేయడానికి ఇష్టపడింది. రూతు మొదటి అధ్యాయంలో బెత్లెహేం పురాన్ని చేరింది. బెత్లెహేము పురానికి రావటం అనేది రూతు నిర్ణయం. బెత్లెహేము పురం వచ్చిన తర్వాత బోయజు పొలములోకి రావటం అనేది దేవుని చిత్తం. 2వ అధ్యాయంలో పొలములోకి వచ్చింది. 3వ అధ్యాయంలో పాదాల చెంత చేరింది, అది దేవుని సంకల్పం. 4వ అధ్యాయంలో బోయజు పక్కన భార్యగా కూర్చొని దేవుని యొక్క వంశావళిలోకి రూతు పేరు ఎక్కడానికి కారణమైంది. పురములోకి వచ్చింది, పొలములోకి వచ్చింది, పాదాల చెంత చేరింది, పక్కన కూర్చుంది. రూతు గ్రంథానికి 4 అధ్యాయాలు. రూతు మోయాబీరాలు, కెమోష్ అనే దేవతను కొలిసే దరిద్రురాలు. లోతు తన కూతురు ద్వారా పుట్టిన వంశములో వచ్చినటువంటి పనికి మాలింది. యెహోవా రెక్కల కిందకు వచ్చింది, ధన్యురాలైంది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు చేరింది. ఈ రాత్రి నువ్వెవరో నాకు తెలియదు, ఈ రాత్రి నువ్వెవరో తెలియదు నాకు. యూ క్యాన్ కమ్ టు జీసస్ క్రైస్ట్. యేసు దగ్గరికి రావచ్చు. మీలో కొంతమంది నయోమీలు ఉన్నారు, జారి వెళ్ళిపోయిన వాళ్ళు, వెనక్కరండి. మీలో కొంతమంది రూతులు ఉన్నారు, మొదటిసారిగా ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. నయోమి అయినా రూత్ అయినా చేరింది బెత్లెహేమే. నయోమి అయినా రూత్ అయినా వదిలింది మోయాబే. ఈ రాత్రి నువ్వు వదలాల్సింది వదిలేస్తావా? చేరుకోవాల్సిన జాగాకి చేరుకుంటావా? తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు ఎవరు లేవద్దు. ఇక్కడ నయోమీలు ఉన్నారు. ఒకప్పుడు నా జీవితం బాగుండేది, ఒకప్పుడు నా జీవితం పవిత్రంగా ఉండేది, ఒకప్పుడు నా జీవితంలో ప్రార్థన బాగుండేది, ఇప్పుడు లేదు. అదే నయోమి, అదే నయోమి. నయోమి ఒక నిర్ణయం తీసుకుంది వెనక్కి వెళ్ళటానికి. తప్పిపోయిన కుమారుడు నిర్ణయం తీసుకున్నాడు వెనక్కి వెళ్ళటానికి. యోనాకి దేవుడు ఒక నిర్ణయాన్ని ఇచ్చాడు, వెనక్కి వెళ్ళు అని. ఈ రాత్రి దేవుడు నిన్ను వెనక్కి రా, నన్ను వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయావు నువ్వు నేను కలిసి ఉన్నాం, వెళ్ళిపోయావు నువ్వు, దావచ్చాయి. ఈ రాత్రి నీకు అలాంటి పిలిపిస్తున్నాడేమో నాకు తెలియదు. వస్తావా ప్రభు దగ్గరికి? తిరిగి వస్తావా? మీలో కొంతమంది రూతులు ఉన్నారు, ఇక్కడ కొంతమంది రూతులు ఉన్నారు. ఆ రూతులు ప్రభు దగ్గరికి మొదటిసారి వచ్చేవాళ్ళు. వస్తావా ప్రభు దగ్గరికి? వస్తావా? రూతులాగా మొదటిసారి వస్తావా? నయోమిలాగా తిరిగి వస్తావా? రా, ప్రభు దగ్గరికి రావాలి. ఈ రాత్రి రావడానికి ఇష్టపడుతున్నారా మీరు? ప్రార్థన చేసుకుందాం. నేను రావడానికి ఇష్టపడుతున్నాను, నేను ప్రభు దగ్గరికి వస్తాను, నయోమిలాగా తిరిగి వస్తాను అని కొంతమంది, రూతులాగా ప్రభు దగ్గరికి వస్తానని మరి కొంతమంది. మీలో ఎవరైనా ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడితే ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. ఆ రోజు నయోమితో దేవుడు కబురిచ్చినట్లు మీరు నాకు కబురిచ్చారండి, నేను ప్రభు దగ్గరికి వస్తాను అన్న వాళ్ళు ఉన్నట్లయితే ఉన్న చోటను ఒక్కసారి లేచి నిలబడండి. నేను ప్రభు దగ్గరికి వస్తాను అన్నవాళ్ళు, వాళ్ళు మాత్రమే ఉన్న చోటను లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. లేచి నిలబడిన వాళ్ళు వెంటనే తలంచుకోండి, కళ్ళు మూసుకోండి. కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. పక్కనోళ్ళు లేచారని మీరు లేవద్దు. ప్రభు మీతో మాట్లాడితే, ప్రభు మాటను వినటానికి ఇష్టపడితే, తిరిగి రావటానికి ఒక నిర్ణయం తీసుకుంటే, ప్రభు దగ్గరికి చేరుకోవాలనేటువంటి రూతులాగా ఒక నిర్ణయం తీసుకుంటే మీరు లేచి నిలబడచ్చు. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. హృదయం మీద చిన్న ప్రార్థన చెప్తాను, నా ప్రార్థన వినండి, చెప్పండి నా వెనక.
యేసయ్యా, ఈ రాత్రి నాకు కబురు పంపించావు, ఆ కబురు నాకు అందింది. అయ్యా, నేను నీ దగ్గరకు వస్తాను. నేను విడిచిపెట్టాల్సింది విడిచిపెడతాను, నీ దగ్గరకు వస్తానయ్యా. నన్ను స్వీకరించు, నన్ను ఆదరించు, నన్ను బయటికి తీసుకురా, నాకు శక్తిని అనుగ్రహించు, నిన్ను వెంబడించటానికి సహాయం చేయి. యేసే నామంలో అడుగుచున్నాను, ఆమేన్. మా దేవా, మా ప్రభువా, ఈ గ్రామానికి మరొకసారి రావడానికి మీరు కృప చూపించారు. ఈ రాత్రి వీరితో మాట్లాడటానికి కృప చూపించారు. ప్రభువా, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. నేను వర్తమానం ఆరంభించినప్పుడు వేళల్లో చాలామందికి అనుమానం ఉండి ఉంటుంది, వీడు ముగిస్తాడా, వీడి గొంతుకు లేదని. ప్రభువా, ఆరంభంలో బాలేదు, అంతంలో బాగుంది. ఇది నీ కార్యం కాకపోతే ఇంకేమంటాం ప్రభువా? ఇది నీ కార్యం కాదా? ఇది నీ కార్యం కాదా? వాళ్ళ కళ్ళ ముందు ఇది చూడలేదా ప్రభువా? వాళ్ళు మాట్లాడితే గొంతుకు అరిగిపోయి స్వరం ఆగిపోవాలి, కానీ మాట్లాడితే స్వరం బాగుపడతాం ఏంటి ప్రభువా? ఇది నీ కార్యం కాదా? దిస్ ఈజ్ యువర్ వర్క్. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే ప్రభువా లేచి నిలబడ్డారు, వారందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. రూతులాగా వాళ్ళు సవాళ్ళు ఎదుర్కొంటారు, రూతులాగా వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కొంటారు, రూతులాగా వాళ్ళ హృదయంలో అలజడి రేస్తుంది. వాటిని తట్టుకునే శక్తిని మీరు అనుగ్రహించండి, నిలదొక్కుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా అందరి జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్.